యా సో అందరూ ఒకసారి మీ చోళం దులుపుకోండి బికాస్ కంప్లీట్గా వైలెన్స్ కదా. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ రవీంద్ర భారతి పైడిజేరస్ ప్రైవేట్ థియేటర్కి స్వాగతం. రైట్. సో ఈరోజు సినీ వారంలో మనం ముఖాముఖి చంద్రశేఖర్ రాథోడ్. సో రీసెంట్గా బెస్ట్ కొరియోగ్రఫీ ఫర్ యాక్షన్ మూవీస్ సంబంధించి సో మనకి గద్దర్ అవార్డు కూడా వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ చంద్రశేఖర్ రాథోడ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఒక్కసారి గట్టిగా బికాజ్ ఇంత వైలెన్స్ చూసినప్పుడు కొట్టాలి కదా. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా షోలో వినిపిస్తూ ఉంది బికాజ్ నేను వెనకనే ఉండే. సో ఫస్ట్ ఇక చంద్రశేఖర్ రాథోడ్ వస్తారు. సో కంప్లీట్గా త్రూ అవుట్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో కానీ కంప్లీట్గా చెప్తారు. అండ్ దాని తర్వాత మామిడి హరికృష్ణ సార్ వస్తారు. సో దాని తర్వాత ఇంకా మనతో డైరెక్ట్ ఆడియన్స్ డైరెక్ట్ లైవ్ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది అనమాట. సో నౌ దిస్ స్టేజ్ ఇస్ ఫర్ యువర్. సో మీ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, స్కూలింగ్ కాలేజ్ కంప్లీట్గా త్రూ అవుట్ జర్నీ చెప్పండి, డీటెయిల్ పిన్ టు పిన్ చెప్పండి మాకు. యా గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన అందరికీ సారీ, కొంచెం మాట్లాడడం నాకు స్టార్టింగ్ ట్రబుల్ ఉంది, ఏమనుకోకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పండుగ కూడా పక్కన పెట్టేసి వచ్చారు అందరు, థ్యాంక్ యూ. అండ్ గ్యాంగ్స్టర్ జర్నీ అంటే ఒక గంట కూడా సరిపోదు చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఒక నా 10 ఏళ్ల ప్రయాణం ఉంది దీని వెనకాల. అండ్ ఓన్లీ గ్యాంగ్స్టర్ మేకింగ్ వచ్చేసి మాకు 4 years పట్టింది. అండ్ రిలీజ్ టైంకి ఒక 5 years రీచ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ నుంచి తెలియదు ప్రాపర్గా, బట్ ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయి ఉన్నాను నేను. అండ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బ్రూస్ లీ, జాకీ చాన్ ఈ ఫ్యాంటసీ చాలా ఎక్కువ ఉండేది. సో జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, దాని తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో డన్ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్. లేటర్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని కంటిన్యూస్గా. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా కంప్లీట్గా ఇందాక మీరు చూసిన యాక్షన్ బేస్డే ఉంది షార్ట్ ఫిల్మ్స్. సో దాంట్లో కూడా ఫైట్స్ ఉండేటివి. ఆ టైంలో షార్ట్ ఫిలింలో ఫైట్స్ అనేవి కొంచెం కొత్తగా అనిపించేది అందరికీ. అండ్ అప్పుడు కూడా కొంచెం మంచి అప్రిషియేషన్ కానీ రికగ్నేషన్ దొరికింది షార్ట్ ఫిల్మ్స్ త్రూ. అండ్ ఫిలిం స్కూల్లో ఉన్న టైంలో ఐ డన్ జానీ 2 అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అండ్ దానికి మా టీంలో కావచ్చు, మా బ్యాచ్మేట్స్ అందరూ అప్రిషియేట్ చేయడం. అండ్ వై నాట్ యాక్టింగ్ అన్నారు. అప్పుడు మనం యాక్టర్ అవ్వాలని ఎప్పుడు లేకుండే, కానీ దెన్ హ్యావ్ రవీంద్ర భారతిలోనే థియేటర్ ఆర్ట్స్ వర్క్షాప్, ఇక్కడ మా గురువు గారు వడ్ల సతీష్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఒక 6 months to అండ్ పర్సనల్గా ఆయన దగ్గర ఇంకో రోజులు ట్రైన్ చేశాను. అండ్ 6 months to 1 year ట్రైన్ అయ్యాను సార్ దగ్గర నేను. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది కలిసి ఫిల్మ్ చేద్దాం అనుకున్నాము. బట్ వి ఆల్ నో ఈరోజు మనం మాట్లాడేది రేపటి వరకు ఉండదు క్లారిటీగా. సో మనం ఇలా కూర్చోలేమని చెప్పేసి షార్ట్ ఫిల్మ్స్ మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం కదా, సినిమాని ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోలేమని అనిపించింది. బట్ దట్ వాజ్ ఎ కంప్లీట్లీ ఫుల్ స్టెప్. షార్ట్ ఫిల్మ్కి సినిమాకి చాలా ఫరక్ ఉంటుంది, అది ఆ టైంలో తెలియలేదు. మేబీ ఆ ఫుల్ స్టెప్ వల్లనే ఈరోజు ఈ స్టెప్స్ ఎక్కి మీ ముందు వచ్చాను నేను. దెన్ ఒక లిమిటెడ్ బడ్జెట్తో ఒక 50 lakhsలో సినిమాని చేయాలని ప్లాన్ చేసుకున్నాం. 50 lakhs కాస్త సినిమా ఎండింగ్ టైంకి ఒక 4-5 times అయిపోయింది. సో నిజంగానే అంత అవుతుంది అని అనుకుంటే అసలు స్టార్ట్ చేసేవాడిని కాదు. బట్ స్టార్ట్ చేసాము. ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి గ్యాంగ్స్టర్స్ బేస్డ్ కథను ఎందుకు ఎంచుకున్నానంటే, మనకి ఫస్ట్ సర్కిల్ లేదు ఇండస్ట్రీలో. అండ్ సర్కిల్తో పాటు డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నిలబడాలంటే ఓన్లీ ప్యూర్ మన టాలెంట్ మీదే నిలబడాలి. లేదనంటే ఇండస్ట్రీలో లేని స్పేస్ని నేను ఒకటి ఫుల్ఫిల్ చేయాలి. ఆర్ఎల్స్ నేను ఇక్కడ నుంచి అసలు ఈ కాంపిటీషన్లో, ఈ రేస్లో అసలు మనం నిలబడడం కూడా వేస్టే. సో ఎక్కడైతే ఆ స్పేస్ ఉందో దానిని ఐడెంటిఫై చేసి, సో మనకి బ్రూస్ లీ, జాకీ చాన్ ఇలాంటి యాక్షన్ బేస్డ్ ఫిలిమ్స్ మనం హాలీవుడ్లోనే చూస్తాం. మన ఇండియాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. సో ఆ స్పేస్ ఒకటి ఫ్రీగానే ఉందని నాకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంది.
సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర లాస్ట్ ఆగిపోయింది యాక్చువల్గా. మార్షల్ ఆర్ట్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిన ఫిలిమ్స్ జానీ నాకు తెలిసి లాస్ట్. దాని తర్వాత అందరూ ఒక సినిమాకి కావాల్సినప్పుడల్లా ఒక 3-4 మంత్స్ ట్రైన్ అయ్యి దాని తర్వాత సినిమాలో ఫైట్స్ కోసం ట్రైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ కంప్లీట్గా మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక హీరో పవన్ కళ్యాణ్ గారి తర్వాత రాలేదు. అండ్ ఆ స్పేస్ ఇక్కడ ఖాళీగా ఉంది, దీన్ని నేను ఫుల్ఫిల్ చేయాలని. సో దట్ వాజ్ మరి బ్లైండ్ స్టెప్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మేబీ ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటివ్ రిస్క్ నేను తీసుకున్నది. ఎందుకంటే ఈ స్పేస్ ఉంది కదా, దీన్ని ఖచ్చితంగా మనం ఒకవేళ టచ్ చేయగలిగితే డెఫినెట్గా మనం దీంట్లో రీచ్ అవ్వగలుగుతామని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఇన్ దట్ వే దిస్ స్క్రిప్ట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ యాక్టర్ వైజ్గా కూడా నేను కొంచెం దీంట్లో హీరో క్యారెక్టరేషన్ కూడా చాలా సటిల్గా రిజర్వ్గా ఉండే క్యారెక్టర్. అండ్ ఎక్కడ ఎక్కువ మాట్లాడు అండ్ మాటలు తక్కువ పని ఎక్కువ ఉంటుంది. అంటే ఇది నాకు కూడా ఈజీ అయింది, ఎందుకంటే నా రియల్ లైఫ్లో నేను అదే చేస్తుంటాను. సో హీరో క్యారెక్టరేషన్ కూడా కొంచెం ఈజీగా మేనేజ్ చేయగలిగాను యాక్టింగ్ వైజ్. అండ్ కథ డెవలప్ అయిన తర్వాత దీన్ని యాక్షన్ కొరియోగ్రఫీ ఆల్మోస్ట్ లైక్ ఒక 1 year కూర్చున్నాను యాక్షన్ కొరియోగ్రఫీ మీద కంప్లీట్గా దాన్ని గ్రౌండ్ వర్క్ చేసుకొని. ఇప్పుడు వరకు ఎవరు టచ్ చేయని యాక్షన్ సీక్వెన్సెస్ తీయాలి. నాట్ ఓన్లీ మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రలోనే కాకుండా ఇండియాలో ఎవరు టచ్ చేయని సీక్వెన్సెస్ చేయాలి అని ఒకటి ఫిక్స్ అయ్యాను. సో ఒక రెయిన్ ఫైట్ ఉంది దీంట్లో, ఒక సింగిల్ టేక్ ఫైట్ అండ్ ఒక 100 మెంబర్స్తో ఒక ఫైట్, ఒక గన్ ఫైర్ కైండ్ ఆఫ్ ఫైట్ ఒకటి ఉంది. సో అండ్ మా కో డైరెక్టర్ గారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆయన చెప్పే మాట ఇందాక ఉన్నారు సార్, కొంచెం అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నాకు మా కో డైరెక్టర్ గారికి ఎప్పుడు ఒక డిబేట్ ఉండేది, యాక్షన్ కొరియోగ్రఫీ నువ్వు చెయ్యకు అని ఆయన, లేదు సార్ చేస్తానని నేను. బేసిక్గా ఆయనకి నా మీద కన్సర్న్, వీడు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తా అంటున్నాడు, అనవసరంగా డబ్బులు పైసలు వేస్ట్ చేసుకుంటాడేమో అని ఒక భయం ఉండేది ఆయనకి. బట్ నేనేంటంటే చిన్నప్పటి నుంచి దాంట్లో ట్రైన్ అయి ఉన్నాను సార్, నన్ను నమ్మండి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. సో అది ఎప్పుడు ఒక డిబేట్ ఉండేది. సో మా సార్ కానీ మా టీంలో అందరికీ ఒక భయంని పోగొట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచించాను ఆ టైంలో. సో ఫిలింలో ఉన్న ఒక చిన్న ఫైట్తో స్టార్ట్ చేశాను నేను. ఒక గన్ ఫైర్ కైండ్ ఆఫ్ ఫైట్ ఒకటి ఉంటుంది దీంట్లో. అండ్ అది దాంట్లో ఫిస్ట్ ఫైట్ కానీ ఇలాంటివి ఫిజికల్గా కైండ్ ఆఫ్ ఫైట్ ఏమి ఉండదు. అది జస్ట్ హీరోని అటాక్ చేయడానికి వెయిట్ చేస్తున్న విలన్స్ అందరినీ చాలా స్టైలిష్ వేలో గన్ ఫైర్ చేసుకుంటూ కిల్ చేసే ఫైట్ అది. సో దాంట్లో ఆ ఫైట్ అయిపోయింది, ఒక 2 daysలో షూట్ చేశాము. దాని తర్వాత ఎడిట్ చేసి దాన్ని బేసిక్గా నేనే ఎడిటర్ కాబట్టి ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఎడిట్ చేసి దాన్ని ఒక రిఫరెన్స్ మ్యూజిక్ పెట్టి మా టీం అందరికి, మా కో డైరెక్టర్కి అండ్ మా టీం అందరికి చూపించడం జరిగింది. అది చూసిన తర్వాత మా కో డైరెక్టర్ గారికి కొంచెం నమ్మకం వచ్చింది, ఓకే వీడు హ్యాండిల్ చేయగలుగుతాడని. మళ్ళీ నెక్స్ట్ సీక్వెన్స్ రెయిన్ ఫైట్ ఒక ఫైట్ ఉంది, దానికి కూడా సేమ్ యాస్టీస్గా మళ్ళీ షూటింగ్ రేపనంగా మళ్ళీ నా దగ్గరికి వచ్చి చందు ఇట్లా నీకు దండం పెడతాను వదిలేసి నువ్వు చేయకు, ఆ ఫైట్ మాస్టర్లకు చేసి వాళ్ళు చేస్తారని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. నేనేమో సార్ మళ్ళీ నన్ను నమ్మండి నేను చేస్తానని నేను, ఆయనేమో మా ఇద్దరికి మా రిలేషన్ ఎట్లుంటాయంటే మొగుడు తిడితే వైఫ్ అలుగుతుంది కదా, అలా అలుగుతుండే మా కోడేటర్ నా మీద, ఈ అబ్బాయి ఆగం చేసుకుంటాడు సినిమాని అని. ఆయన్ని సాటిస్ఫై చేయడానికి నేను చేయని పాటలు నావి. మళ్ళీ రెయిన్ ఫైట్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాము. నౌ కమ్స్ ద సింగిల్ టేక్ ఫైట్. ఇందాక మీరు చూసారు అందరూ. సింగిల్ టేక్ ఫైట్ ఆల్మోస్ట్ లైక్ 6 minutes 19 seconds సింగిల్ టేక్ ఫైట్. ఇప్పటివరకు ఇండియాలోనే ఎవరు ట్రై చేయలేదు. హాలీవుడ్ ఫిలిమ్స్లో ఉంటాయి మనకు, కానీ సింగిల్ టేక్ ఫైట్ మన ఇండియాలో లేదు. సో వై నాట్ దీన్ని ట్రై చేద్దామని అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ లొకేషన్స్ వెతికాము. లైవ్ లొకేషన్ చాలా వెతికాము, కాకపోతే కారిడార్ ఒక లిఫ్ట్ కావాలి మాకు. కానీ ఆ స్పేస్ ఒక 50-60 members ఫైటర్స్ మధ్యలో కెమెరా మళ్ళీ లిఫ్ట్, సో స్పేస్ కానీ ఫైటర్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలంటే స్పేస్ సరిపోవట్లేదు. అప్పుడు ఒక సెట్ వేద్దామని చెప్పాను. సెట్ అనగానే మా కోఆర్డినేటర్ నా వైపు చూసి నువ్వు పెద్ద గుణశేఖర్ అనుకుంటున్నాను, నీకు ప్రొడ్యూసర్ లేడు బొచ్చు లేడు, నువ్వు సెట్ ఎట్లా వేస్తాను, ఇవన్నీ ఓవర్ యాక్షన్ చేయకు, ఇక్కడ లైవ్ లొకేషన్లో చేద్దామన్నాడు. దాని తర్వాత ఒక ఫస్ట్ డైరెక్టర్ అనేసరికి అందరికీ అదొక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, వీడు సెట్ వేసి వీడు ఫైట్ తీస్తారంట అని. దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళకి, ఒక కారిడార్ సెట్ లిఫ్ట్ సెట్ వేయడం వల్ల మాకు అడ్వాంటేజ్ ఏంటంటే సీలింగ్ కావాలంటే సీలింగ్ ఓపెన్ చేసుకోవచ్చు, సైడ్ వాల్స్ ఇందాక మీరు చూస్తే కెమెరా ఫ్లో ఉంది, ఎక్కడ కెమెరా ఆగదు మీకు.
టాప్ వెళ్ళిపోతుంది, మళ్ళీ లిఫ్ట్ బ్యాక్ డోర్ కూడా ఒకటి ఓపెన్ చేసుకుంటాము, ఆ సీలింగ్ పైనుంచి వస్తుంది, సైడ్ వాల్స్ ఓపెన్ చేస్తాము. సో ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళందరికీ ఆ డౌట్ ఉండే ఆ రోజు, అసలు ఇది చెప్తున్నాడు కానీ ఇది ప్రాక్టికాలిటీలో ఎంత వర్కౌట్ అవుతుందో లేదన్నది ఎవరికి ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి సీక్వెన్స్ ఎవరు టచ్ చేయలేదు. ఒక సైడ్ ఎగ్జైట్మెంట్ ఉండే, అట్ ద సేమ్ టైం డౌట్ కూడా ఉండే చాలా మందికి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాడు వీడని. అండ్ పర్టికులర్ ఫైట్ పేపర్ మీద ఉన్నప్పుడు సగం మందికి డౌట్ అయ్యేది. కొంతమంది అయితే వీడు ఎట్లా చేస్తే మనకి మన పైసలు మనకు వస్తాయని కొందరు పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేది. ఇంకొందరేమో సార్ చూద్దాం ఏదో ఒకటి చెప్తున్నాడు కదా చేస్తాడా లేదా అని. అండ్ సెట్ వేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక అక్కడే. అండ్ సింగిల్ టేక్ ఫైట్లో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే అందరు సింక్లో ఉండాలి. ఆల్మోస్ట్ లైక్ ఒక 20-30 మెంబర్స్ ఫైటర్స్, అందరు కోఆర్డినేషన్, కెమెరామెన్ విత్ కెమెరామెన్. అండ్ మళ్ళీ దాంట్లో మీరు ఇందాక చూసినప్పుడు ప్రాపర్టీ బ్లాస్ట్ కూడా ఉంటాయి. సో ఆయన కూడా ఒక టైమింగ్లో ఉండాలి. ఇంతమంది కోఆర్డినేట్ చేస్తే కానీ ఆ టేక్ అవ్వదు. అది దానికోసం ఒక 3 days రిహార్సల్ చేశాను ప్రాపర్గా. మళ్ళీ ఎంత రిహార్సల్ చేసుకున్నా కానీ లైవ్ లొకేషన్ పోయిన తర్వాత జరగాల్సిన డ్యామేజెస్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. మల్టిపుల్ టేక్స్ అవ్వడం, మళ్ళీ వన్స్ మధ్యలో వచ్చిన తర్వాత ఎవరు ఏ చిన్న కోఆర్డినేషన్ మిస్ అయినా స్టార్టింగ్ నుంచి చేయాలి. మళ్ళీ ఎగ్జాస్ట్ అయిపోవడం. దెర్ వాజ్ ఏ పాయింట్ వేర్ నాకు కెమెరామ్యాన్కి కోఆర్డినేషన్ మిస్ అయిపోయి కెమెరా పగిలింది. ఆల్మోస్ట్ లైక్ ఆ కెమెరా లెన్స్ కాస్ట్ వచ్చేసి ఒక 20 lakhs ఉండే. అది పగిలినప్పుడు అది పగలడం కాదు, నాకు గుండె కూడా పగిలిపోయింది దెబ్బకి. ఈ అమ్మాయి అసలే పైసలు లేకుండా చేస్తున్న సినిమా, మళ్ళీ ఏడుకెళ్ళేస్తాం ఈ పైసలు అని చెప్పి అదో టెన్షన్ ఉండే. ఆల్మోస్ట్ ఒక ½ day షూట్ ఆగిపోయింది. మళ్ళీ ఆ కెమెరా ఓనర్ మణికొండ నుంచి చిత్రమందిర్కి వచ్చి దాని తర్వాత క్రాస్ చెక్ చేసుకొని అండ్ ఆయన రాయించుకున్నాడు నాతోటి, ప్రొడ్యూసర్ ఈస్ రెస్పాన్సిబుల్, వాట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ ద ప్రొడక్షన్, షూట్ లొకేషన్లో ఏం జరిగినా కానీ ప్రొడ్యూసర్ ఈజ్ రెస్పాన్సిబుల్. పేరుకే ప్రొడ్యూసర్ అని కానీ మనం అప్పు సప్పు చేసుకుంటూ చేసే ప్రాజెక్ట్ ఇది. చాలామంది అప్పుడు అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరితో కూడా సైన్ చేయించుకుంటున్నాడు ఆయన, కానీ ఎవరు రెడీగా లేరు ఆ టైంకి. సైన్ చేస్తే మళ్ళీ మేమందరం రెస్పాన్సిబుల్ అయిపోతామని భయపడ్డారో ఏమో. బట్ ఐ టుక్ బ్లేమ్ కంప్లీట్లీ. అండ్ నేను సైన్ చేసి ఆయన దాన్ని బాంబే పంపించి ఎంత కాస్ట్ అయినా కానీ అది రిపేర్ అయిన తర్వాత తెలుస్తుంది సార్ మనకి, అప్పటి వరకు మీరు ఆ రోజు జరిగిన ఫుటేజ్ ఇవ్వనని చెప్పాడు నాతోటి. అండ్ సరే సార్ మనం అయిన తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పి దాని తర్వాత ఇంకో లెన్స్ ఇచ్చి షూట్ కంటిన్యూ చేసుకోమని చెప్పాడు. సర్లే అయిపోయింది, మళ్ళీ షూట్ స్టార్ట్ చేసుకుందాం అనుకున్న టైంలో మళ్ళీ ఒక ఆర్ట్ అసిస్టెంట్ ఒక చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఫ్లవర్ వాజ్, ఇంతకు మీరు చూసిన సింగిల్ టేక్ ఫైట్లో ఫ్లవర్ వాజ్ తీసుకొచ్చి నా బ్యాక్ మీద కొడతాడు. యాక్చువల్లీ డమ్మీ అది, డమ్మీ కాస్ట్ ఒక 6,000-7,000 ఉంటుంది మనకి. ఆ డమ్మీ ప్లేస్లో మనోడు ఏం చేసిందంటే, డబ్బులు తెలుసు కదా ఎలా మ్యానిపులేట్ చేస్తారు మనుషుల్ని, ఆ డమ్మీ ప్లేస్లో మనోడు ఒక 100-200 పెట్టేసి ఒరిజినల్ తీసుకుని పెట్టేసాడు. సో అది నాకు తెలియదు, ఆ కొట్టే ఫైటర్కి కూడా తెలియదు. అండ్ ఆల్మోస్ట్ అది దానికి ఫైట్లో చూస్తే అది నా బ్యాక్ మీద పడుతుంది, పడి బౌన్స్ అయ్యి ఇక్కడ తగిలింది. నాకు తగిలితే ఆల్మోస్ట్ లైక్ ఒక 5 minutes అన్కాన్షియస్ అయిపోవడం, షూట్ అంతా ఆగిపోవడం, మొత్తం టీం అంతా పానిక్ అయిపోవడం, అండ్ ఆర్ట్ అసిస్టెంట్ పారిపోవడం. అండ్ బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ ఒక 5 minutesలో కాన్షియస్లోకి రావడం. చుట్టూ ఉన్న వాళ్ళేమో సార్ రెస్ట్, ఈరోజు బ్రేక్ ఇచ్చేద్దాం, రెస్ట్ ఇద్దాం, కావాలంటే రేపు స్టార్ట్ చేసుకుందాం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈరోజు బ్రేక్ ఇస్తే ఇంకో 10 లక్షల లెంత్ మీద పడుతుందని నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే. ఏం లేదు సార్, ఎట్టి పరిస్థితుల్లో షూట్ ఆగొద్దు, కంటిన్యూ చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ ఒక 1 hour బ్రేక్ తీసుకున్నాను, రెస్ట్ తీసుకొని దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ అగైన్. అండ్ దాని తర్వాత మేబీ ఆ తగిలిన దెబ్బకో లేకపోతే ఆ జరుగుతున్న డ్యామేజ్కో టీం అందరిలో వచ్చిన మోటివేషన్ వచ్చింది. వీడు అసలే కష్టాల్లో ఉన్నాడు, అప్పు సప్పు చేసుకుంటుండు, మళ్ళీ వీడికి ఎందుకు ఇంత జరుగుతుంది అందరిలో ఒక మోటివేషన్ వచ్చినట్టుంది. ఆ నెక్స్ట్ డే ఓకే అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 days కష్టపడుతూ రిహార్సల్ చేస్తున్న దానికి నెక్స్ట్ డే కంప్లీట్గా ఓకే అయిపోవడం. దాని తర్వాత సేమ్ యాస్టిస్గా ఆఫీస్కి వచ్చి ఎడిట్ చేసి దాని ఒక రిఫరెన్స్ మ్యూజిక్ తోటి టీం అందరికి చూపించడం. అండ్ మా కో డైరెక్టర్ గారు వెరీ రేర్గా పోడుతాడు అసలు సినిమా మొత్తంలో. ఆయన ఎప్పుడు నా గురించి పాజిటివ్గా చెప్పింది లేదు, పాజిటివ్గా మాట్లాడాడు కూడా. ఫైట్ చూసిన తర్వాత ఆఫీస్లో ఆయన కొన్ని పదాలు వాడి ఇందాక చెప్పలేను ఇక్కడ, కానీ పగిలిపోయింది అన్నాడు. సో అంటే ఏ కో డైరెక్టర్ గారైతే నన్ను యాక్షన్ కొరియోగ్రఫీ చేయకు చందు అని చెప్పాడో
ఎందుకంటే ఆయన 50 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. నాలాంటి వాళ్ళని వచ్చాడు మంది చూసుంటాడు, వీడు ఆగం చేసుకుంటాడు, డబ్బులు పోతే వీడు అన్నీ బీక్తాయి అన్నట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే. అలాంటి మనిషిని ఇరగదీసిన జంతువుని కొన్ని పదాలు వాడి చెప్పిండు నాతోటి. సో అక్కడే చూసేసిన నేను సినిమాని, ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ రోజు మా సార్ ఇచ్చిన కాంప్లిమెంట్ దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. నాకు ఒక్కడికి ఆ రోజు కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే ఆయన ఎప్పుడైతే ఆయన విజన్ చెప్పాడు అందరికీ, దట్ మూమెంట్ ఐ హ్యావ్ ఫిక్స్కి థియేటర్లో ఇది మామూలు ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుందని ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ అది ఇచ్చిన బూస్ట్ తోటి నెక్స్ట్ 100 members ఒక ఫైట్. అండ్ ఈ పర్టికులర్ ఫైట్కి మాత్రం కోఆర్డినేటర్ గారు నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాడు, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఇది చేసుకుంటాడు ఇంకా అని. అండ్ ఈ ప్రీవియస్ ఆల్ 3 fights ఎక్స్పీరియన్స్ అంతా నాకు దీనికి వాడాను నేను. అండ్ నాకు మీరు చూసారు 100 members ఫైట్, నచ్చిందా మీకు? థ్యాంక్ యూ. సో ఆ 20 lakhs కాస్త మొత్తం 20 lakhs ఏం అవ్వలేదు. నా టైం బాగుండి లెన్స్ అవుటర్ పార్ట్ పగిలింది, ఒక 4 to 5 lakhs మధ్యలో లాస్ట్కి దాన్ని ఆల్మోస్ట్ ఒక 1 month బదిలాడాను నేను. సార్ ఇంత ఇవ్వలేదు, ఇంత 50,000 ఇస్తా, 1,00,000 ఇస్తా, 1,50,000. వాడేంటంటే ఫుటేజ్ ఆడ చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు తప్పేం లేదు, ఫుటేజ్ ఆడ చేతిలో ఉంది అండ్ లెన్స్ కాస్ట్ అంతే సార్, నేనేం చేయలేదు, మీరు ఇవ్వాల్సిందే అంటే ఒక 1 month బదిలాడినా కానీ ఆయన వదిలిపెట్టలేదు, లాస్ట్కి ఇవ్వాల్సి వచ్చింది. సో ఆ బడ్జెట్ అక్కడ మిస్ అయింది నాది. ఈ 100 members ఫైట్ తోటి నేను చేయాల్సింది యాక్చువల్ దీని షూట్ నేను 5 days పెట్టుకున్నాను ప్లాన్. కానీ ఇక్కడ జరిగిన డ్యామేజ్కి నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి, దాంట్లో ఇంత పోతే నేను మళ్ళీ ఇంకా సర్ప్లస్గా వచ్చి పడేది ఏం లేదు నా దగ్గర. సో 5 daysలో చేయాల్సిన ఫైట్ని కంప్లీట్గా ఒక 3 daysకి కుదించాను నేను. అండ్ 3 days దాంట్లో కూడా చాలా ఇంజురీస్, చాలా డ్యామేజెస్ అన్ని జరగడం. బట్ ఈ ఎక్స్పీరియన్స్ అందరూ టీం అందరూ ఈ టైంకి లాస్ట్ ఫైట్కి వచ్చేసరికి అందరూ ప్యాషనేట్గా పనిచేయడం. అండ్ అందరూ ఎక్కడో ఫస్ట్ అందరికి బాగా డబ్బులు ఉన్నోడేమో వీడు, ఏం కాదు వేసేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూ కొందరు ఉండే. తర్వాత నాతో జర్నీ చేసి అర్థమైపోయింది వాళ్ళకి, అరే ఈ అమ్మాయి వీడు మళ్ళాంటి వాడే, ఒకడు మనలోంచి ఒకటి వచ్చి చేస్తే సినిమా పెట్టుకుందో వాడే వీడు, సో వీడిని మోసం చేసి ఎందుకు, సో వీడు కూడా సపోర్ట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళందరూ సపోర్ట్ చేయడం. బేసిక్ ఏంటంటే మనం టీమ్ నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అంటే అందరు మనకి ప్యాషనెట్ పీపుల్ దొరుకుతారేమో, సినిమా నేను స్టార్ట్ చేసే ముందు ఇండస్ట్రీలో రాగానే మనకందరు లైక్ మైండ్ సెట్స్ పీపుల్ దొరుకుతారేమో. సో అలాంటి పీపుల్ కలిస్తే నిజంగా వర్క్ చాలా బాగుంటుందని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఎవరు దొరకరని మనం అనుకుంటాం. ఒక డెబ్యూటెంట్ ఎవరైనా వచ్చి ఒక సినిమా చేస్తే ఎట్లా చూస్తారంటే ఆయన చేసింది పీకిండీడు, అసలు డబ్బులు ఇస్తాడా ఇయ్యడా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో వాళ్ళని మోటివేట్ చేసి మనతో పని చేయించుకునేలాగా చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. అది ఎందుకంటే వీడేం చేస్తాడులే సినిమా అన్న స్టేజ్ నుండి వీడి కోసం మనం పని చేయాలరా అన్న ఆ రేంజ్కి మనం మోటివేట్ చేయగలగాలి. అది ఎలా చేస్తామనంటే జస్ట్ మాటలతో అయితే అవ్వదు. మాటలు ఇక్కడ చాలామంది మాట్లాడతారు ఇండస్ట్రీలో, వదిలిపెడితే నేను కూడా 2 గంటలు మాట్లాడతా. కానీ అండ్ నేను నేర్చుకున్నది ఏంటంటే మాటలు తక్కువ పని ఎక్కువ ఉండాలంటే మనం పని చేసే విధానం చూసి అందరు మనకోసం అది అమ్మ ఈడేంది ఒక కొత్తోడు వచ్చి ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్గా ఉండి మనం ఎంత సపోర్ట్ చేయాలి వీడికి అని వాళ్ళకి అనిపించాలి. అది అనిపించేలా చేసే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సో అలా చేసి వాళ్ళని మోటివేట్ చేసుకుని దాని తర్వాత లాస్ట్కి ఈ పర్టికులర్ ఫైట్గా వచ్చే టైంకి అందరూ చాలా ప్యాషనెట్గా ఏ ఫస్ట్ స్టెప్తో నేను స్టార్ట్ చేశానో లైక్ మైండ్ సెట్ పీపుల్ నాకు దొరుకుతుంటే బాగుండేది, లైక్ మైండ్ సెట్ వాళ్ళ అందరూ ఒక వర్క్ అంటే ఒక టీంలా ఫామ్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేయాలని మనం ఏదైతే కోరుకుంటామో అది జర్నీలో నేను ఎవరైతే వీళ్ళు కాదని అనుకున్నానో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తయారయ్యారు అలాగా. సో వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు, మనం మార్చుకోవాలి వాళ్ళని. అండ్ దాని తర్వాత 100 members ఫైట్ అనుకున్నట్టే ఒక 3 daysలో చాలా సక్సెస్ఫుల్గా, అంటే చాలా కాంప్రమైజ్ అయ్యాను అప్పటికి. దాంట్లో మీరు చూసింది యాక్చువల్ నా ఇమాజినేషన్లో అది ఇట్స్ జస్ట్ లైక్ ఒక 30-40%. నేను ఇమాజినేషన్ చెప్తే మా కోఆర్డినేటరే నాకు ఇంకా ఇందాక మీరు చూసిన 100 members ఫైట్లో ఒకటి పరిగెత్తుకుంటూ వస్తే నేను కిక్ కొట్టాను కదా, యాక్చువల్ షాట్లో ఆ తల ఎగిరిపోతుంది గాల్లో, ఆ తల గాల్లో ఎగిరిపోతే మళ్ళీ కింద వచ్చే టైంకి నా అంత హెయిర్ ఉంటుంది ఆ ఫైటర్కి, ఆ హెయిర్ పట్టుకుంటాడు వాడు. సో అది కంప్లీట్గా హెడ్ అంతా ఇలా రొటేట్ అవుతుంటుంది, ఓన్లీ హెడ్డే ఉంటుంది మనకి. దాంతో ఒక నాన్చాక్ని తిప్పినట్టు తిప్పి కొడతాడు సార్ అని చెప్పాను నేను మా కోఆర్డినేటర్. అప్పుడు ఆయన నా వైపు చూసి
ఆ సినిమాలో ఎలా ఉంటారుగా, నీతో కలిసి కాపురం చేయాలంటే ఉత్సవపడిపోతుంది అన్నట్టు ఆయన నుండి నీకు దండం పెడతా చందు, ఇటువంటి ప్లాన్ చేయకు, నువ్వు ఎంత ప్లాన్ చేసినా కానీ సెన్సార్ వాళ్ళు మళ్ళీ లేపేస్తారు, అనవసరంగా మనం డబ్బులు పెట్టి ఇంత ఇలాంటి సీక్వెన్స్ ఎంత కష్టపడి చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది, ఒకసారి ఆలోచించుకోండి అంటే మళ్ళీ ఒక 2 రోజులు కూర్చొని నాకు రీరైట్ చేశాను. సరే నేను తల లేపితేనేమో సెన్సార్ అంటారు, మరి ఏం చేయాలి అని అనుకున్నాను. బట్ ఆ ఇంపాక్ట్ మిస్ అవ్వద్దు. అంటే ఒక అన్కాన్షియస్లో ఉన్న ఒక హీరోని, అసలు ఏ వెపన్ లేని ఒక హీరో ఒక 100 మెంబర్స్తో ఎలా ఫైట్ చేస్తాడు, ఎలా ఫైట్ చేసి సర్వైవ్ అవుతాడు. సో దాంట్లో సరే ఎలాంటి వెపన్స్లో ఇంకెక్కడ పెడతాం వెపన్స్ బాడీలో అని నేను ఆలోచించినప్పుడు, సో అప్పుడు నాకు ఎందుకంటే ఒక మార్షల్ ఆర్టిస్ట్కి బేసిక్గా ఫిస్ట్ అండ్ ఈ లెగ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మేజర్గా కిక్స్ మనం ఎక్కువ ల్యాండ్ చేస్తాం, కిక్స్తో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వీడికి కాల్లో పెడితే బాగుంటుందా అని ఆలోచించాను అప్పుడు. సో అప్పుడు యాస్టిస్గా కాల్లో అది పెట్టుకొని దాన్ని ఫైట్ చేసి అండ్ అది కూడా సక్సెస్ఫుల్గా 3 డేస్లో ఫినిష్ చేయడం జరిగింది. ఈ ఫైట్ యాక్షన్ కొరియోగ్రఫీ స్టార్ట్ చేసే ముందు నేను ఒక ప్లాన్ చేసుకుని దిగాను. మనకి మగధీర సినిమా అందరికి ఐడియా ఉండే ఉంటుంది. దాంట్లో మనకి ఇప్పటికి మగధీర అంటే మనకు గుర్తొచ్చేది ఆ 100 మెంబర్స్ ఫైట్ ఒకటి గుర్తొస్తుంది. సో నేను కూడా ఫస్ట్ అనుకున్నప్పుడు నా సినిమాలో ఒక్క ఫైట్ సాల్వ్ ఉంటే చాలు, మనకంటూ ఒక మార్క్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయొచ్చు అని నేను అనుకున్నాను. అప్పుడు ఒక చిన్న డౌట్ రేజ్ చేసింది మా టీం, వాట్ ఇఫ్ ఆ ఒక్క ఫైట్ నువ్వు అనుకున్నట్టు రాకపోతే అప్పుడు ఏంటి అని. నేనేమో దీన్ని నమ్ముకొని నేను ఇండస్ట్రీలో మార్క్ క్రియేట్ చేసుకోవాలని నేను అనుకున్నాను. మరి నిజంగానే ఆ డౌట్ రైజ్ అయినప్పుడు అవును కదా, ఒకవేళ అనుకున్నట్టు ఈ ఫైట్ రాకపోతే మరి మనం అనుకున్న ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది, మరి ఎలా అని ఆలోచిస్తున్న టైంలో నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే ఒక్క ఫైట్ కాదు సినిమాలో, ప్రతి ఫైట్ సాలిడ్గా చేద్దాం, దీంట్లో ఒక్కటైనా కొట్టకపోతుందా చూసుకుందామని నేను అనుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ అన్ని ఫైట్స్కి థియేటర్లో చూసినప్పుడు రెస్పాన్స్ కానీ బయట మొన్న జ్యూరీ మెంబర్స్ కూడా ఫిలింని చూసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేసిన విధానం ఒక్క ఫైట్కి కాదు, సినిమాలో ఉన్న ప్రతి ఫైట్కి ఫ్యాన్స్ అయిపోయారు బయట పబ్లిక్లో. సో ఒక్క ఫైట్ సక్సెస్ అయితే చాలు అని అనుకున్న స్టేజ్ నుండి అన్ని ఫైట్స్ని మేము సక్సెస్ఫుల్గా రీచ్ చేయగలిగాము. సో దట్ వాజ్ ద యాక్షన్ కొరియోగ్రఫీ జర్నీ కంప్లీట్గా. అండ్ ప్రొడ్యూసింగ్ అంటే అందరికి తెలిసిందే, చాలా పెయిన్ఫుల్ క్రాఫ్ట్ అది. మనకి అంటే మన టాలెంట్ని ప్రపంచానికి ప్రూవ్ చేసుకునే ఒకే ఒక్క సోర్స్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. అతను లేకపోతే అసలు మనం ఒక టెక్నీషియన్ కానీ ఒక డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ ఎవ్వరు ముందుకు వెళ్ళలేము. చాలామంది డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడ్యూసర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఆయన చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 6 క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేశాను నేను దీంట్లో. యాక్షన్ కొరియోగ్రఫీ అయిపోయింది, నెక్స్ట్ ఎడిటింగ్ గురించి చెప్పాలంటే చాలామంది ఎడిటింగ్ అంటే ఏదో ఈజీ జాబ్ అనుకుంటారు, కానీ నా షార్ట్ ఫిల్మ్స్ అని నేను ఎడిట్ చేసుకునేవాడిని. దాని తర్వాత ఫైనల్ ఎడిట్ కోసం బయట ఇద్దామని అనుకున్నప్పుడు మన దగ్గర అసలే డబ్బులు లేవు, మళ్ళీ ఇంకా ఫైనల్ ఎడిట్కి ఎవరికి ఇస్తామని చెప్పి నేనే ఎడిట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎన్నిసార్లు ఎడిట్ చేసినా కానీ మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళి అంటే ఈరోజు ఫైనల్ ఇంకా ఎడిట్ చేయం, ఇదే ఫైనల్ కట్ అని అనుకుంటాము, మళ్ళీ వెళ్ళి రేపు మార్నింగ్ ఇలా ఓపెన్ చేస్తే మళ్ళీ ఏదో ఒకటి ఫాల్ట్ కనపడుతూనే ఉంటుంది, మళ్ళీ ఎడిట్ చేస్తూనే ఉంటాం. సో ఇలా హండ్రెడ్స్ ఆఫ్ వర్షన్స్ ఎడిట్ చేసి ఉంటాను, హండ్రెడ్స్ ఆఫ్ వర్షన్స్ నేను కట్ చేస్తాను. ఫైనల్గా ఒకదానికి స్టిక్ ఆన్ అయిపోయి దాని తర్వాత మా కోడైటర్ గారికి పిలిపించి ఆయన చూపించడం జరిగింది. సేమ్ ఇది ఎడిటింగ్ కూడా ఇదే బాధ నాకు మా కోడైటర్కి, నువ్వు చేయకు సార్ అని ఆయన, లేదు సార్ నేను చేస్తాను డబ్బులు లేవని నేను. అండ్ ఫైనల్గా ఆయన నచ్చింది ఎడిట్ అంతా. అండ్ మోస్ట్లీ ఇంకొకటి ఏంటంటే టీజర్ అండ్ ట్రైలర్ కట్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా తాలూకు విజిటింగ్ కార్డ్ టీజర్ అండ్ ట్రైలర్స్. అండ్ బయట మార్కెట్లో టీజర్ అండ్ ట్రైలర్ కట్స్ చేసే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది. నార్మల్ ఫిల్మ్ ఎడిటర్స్ కంటే టీజర్ ట్రైలర్ ఎడిటర్స్కి ఆల్మోస్ట్ ఎక్కువ 5 lakhs 6 lakhs అలా ఉంది. సో సినిమా ఎడిటింగ్కే నేను బయట ఇవ్వలేను, అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. సో టీజర్ ట్రైలర్ అస్సలు ఇంపాసిబుల్ నేను ఇవ్వడం. సో టీజర్ ట్రైలర్ వేరే ఆప్షన్ లేక నేనే చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ ఒక 100+ వర్షన్స్ కట్ చేశాను నేను టీజర్ని. 1 month నుంచి 2 months మధ్యలో టైం పట్టింది నాకు. అండ్ అది కట్ అయిన తర్వాత చాలామందికి చూపించాను, నా ఫ్రెండ్స్లో కానీ సర్కిల్లో కానీ. అండ్ లాంచ్ అయిన తర్వాత ఇండస్ట్రీ సపోర్ట్ కూడా దొరికింది ఒక టీజర్ నుంచి. అండ్ ఆ ఒక్క టీజర్ కంప్లీట్గా నన్ను మార్చింది. దాని తర్వాత అది ఇచ్చిన బూస్ట్ తోటి మళ్ళీ ట్రైలర్ కట్ చేయడం కూడా జరిగింది. అండ్ అది కూడా సక్సెస్ఫుల్గా
అంతే అప్రిసియేషన్ పొందడం జరిగింది. అండ్ ఫైనల్గా థియేటర్లో చూసినప్పుడు ఇంకోటి ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ చాలామంది ఏమనుకుంటారంటే యాక్షన్ కొరియోగ్రఫీ ఓన్లీ ఫైట్ మాస్టర్కి కాదు. ఒక యాక్షన్ కొరియోగ్రఫీ ఎంత బాగా కొరియోగ్రఫీ చేసినా దాన్ని పర్ఫామ్ చేసే యాక్టర్ కావాలి. అండ్ ఎంత బాగా పర్ఫామ్ చేసే యాక్టర్ దొరికినా మళ్ళీ దానికి ఎడిటర్ ఇంపార్టెంట్. సో ఇదంతా ఒక చైన్ సిస్టంలో ఉంటుంది. ఎడిటింగ్ వచ్చినప్పుడు మన సినిమాలు ఇందాక మీరు చూసినవి ఏమైనా లెంతీ అనిపించిందా మీకు? ఎవరికైనా బోర్ కొట్టిందా ఫైట్స్? ఒక్కొక్క ఫైట్ ఆల్మోస్ట్ లైక్ 7 minutes 8 minutes ఫైట్స్ అవన్నీ మన దగ్గర ఉన్న ఫైట్స్ అన్నీ. అండ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లోనే 3 minutes కంటే మించి ఫైట్స్ ఉండవు. ఆడియన్స్కి బోర్ కొట్టేస్తే చందు నువ్వు తీసేసే ఇంత లెంత్ ఎవరు చూడాలని చెప్పారు. బట్ నేనేంటంటే లేదు సార్ నన్ను నమ్మండి, ఒకవేళ ఆడియన్స్ నిజంగానే ఎంగేజ్ అయితే మాత్రం 5 minutes కాదు సార్ 10 minutes అయినా చూస్తారు. సో ఆ ఎంగేజ్ చేసేంత కంటెంట్ మన దగ్గర ఉంది, మీరు భయపడకండి అని నేను చెప్పేవాడిని. సో ఫస్ట్ కాపీ రెడీ అయ్యేంత వరకు ఎవ్వరికి నమ్మకం లేదు, ఇది ఎడిటింగ్లో మొత్తం వీక్తుంది, ఫైట్లని బోర్లు కొట్టేస్తే జనాలు చూడరు దీన్ని అన్నారు. అవే ఫైట్ జనాలకు నచ్చినాయి, అవే ఫైట్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ జ్యూరీ అవార్డ్స్కి కూడా నచ్చినాయి. సో ఎంగేజ్ అవుతారని నేను నమ్మాను. అండ్ అది ఎడిటింగ్ వల్లనే జరిగింది అది కూడా. సో ఇంకా ఒక 15 minutes ఫైట్ ఉండే యాక్చువల్లీ దీంట్లో, నేను చాలా ట్రిమ్ చేసిన, అది కూడా మనసు సంపూర్ణ ట్రిమ్ చేసిన, చుట్టూ వాళ్ళు భయపడితే ఇంకా ట్రిమ్ చేసిన దాన్ని. లాస్ట్కి 8 minutes 30 seconds ఒక ఫైట్ అండ్ 6 minutes 19 seconds ఇంకో ఫైట్ ఉంది. సో లెందీ ఫైట్స్ కట్ చేసేటప్పుడు కూడా చాలామంది భయపెట్టారు, బట్ నేను ఏదైతే నమ్మానో అది జరిగింది. అండ్ ఎడిటింగ్ నిజంగా నాకు షార్ట్ ఫిల్మ్ నాలెడ్జ్ దగ్గర నుంచి ఒక సినిమాని ఎడిట్ చేసి ఒక టీజర్ ట్రైలర్ని కూడా అంతే ఎంగేజ్ అయ్యేలాగా, ఒక ఫైట్స్ని కూడా అంతే ఎంగేజ్ అయ్యేలాగా ఒక నాలెడ్జ్ని నాకు ఇచ్చింది అది. సో అది కూడా అవుట్ ఆఫ్ నెసెసిటీ చేయాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ నెసెసిటీ వల్లనే ఈ అవుట్పుట్ మీరు చూడగలిగారు. సో దట్ వాజ్ అబౌట్ ఎడిటింగ్. అండ్ ఇంకేమున్నాయి? యాక్టింగ్ చెప్పాను ఇంకా. సో షార్ట్ ఫిల్మ్స్ అని నేనే యాక్షన్ బేస్డ్ షార్ట్ ఫిల్మ్స్ కాబట్టి యాక్టింగ్ చేసుకున్నాను. అండ్ చెప్పినట్టున్నాను ఇందాక ఐ హావ్ డన్ వర్క్షాప్ హియర్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ ఇంకేం డైరెక్షనా? ఒక క్రాఫ్ట్ హ్యాండిల్ చేసుకుంటే బాగుండేది, అంత తొందరగా దిగిపోయేటండి. ఓకే, అంటే ఏ క్రాఫ్ట్ అయినా హ్యాండిల్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నెసెసిటీ. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇందాక అందరు ట్రాఫిక్లో జామ్ అయ్యారు చాలామంది. ఎట్లయినా రావాలి ఇక్కడికైనా ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తామంటే కార్ ఎక్కడో రోడ్ పక్కన లేదా బండి ఎక్కడో రోడ్ పక్కన పార్క్ చేసేసి మీరు మెట్రో ఎక్కైనా వస్తారు. సో అది నెసెసిటీ. సో మన దగ్గర ఇంతే డబ్బులు ఉంది, మనకి వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడే మనకు ఆ నెసెసిటీ క్రియేట్ అవుతుంది. సో అవుట్ ఆఫ్ నెసెసిటీ హ్యాండిల్ చేసిన క్రాఫ్ట్స్ ఇవి. అంతేగాని నేనేదో గొప్ప నేనే చేసిన నేను ప్రూవ్ చేసుకోవడం అయితే దాని ఇంటెన్షన్ అయితే కాదు. సో ఇది కొంచెం ఇండస్ట్రీలో ఆల్రెడీ నేను విన్నాను, తెలుసు నాకు. అన్నీ ఒకటి హ్యాండిల్ చేస్తే ఇది ఎక్కువ పేరు వస్తుందని ఒక చిన్న టాక్ ఉంటుంది. దట్ వాజ్ నాట్ ద రీజన్ బిహైండ్ ఇట్. సో అవుట్ ఆఫ్ నెసెసిటీ చేయాల్సి వచ్చింది. అండ్ కమింగ్ టు డైరెక్షన్, ఇందాక మీకు చెప్పినట్టు ఐవ్ డన్ డిఎఫ్టీ అన్నపూర్ణ ఫిల్మ్స్కు, ఐవ్ డన్ షార్ట్ ఫిల్మ్స్. అండ్ ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను చేయలేదు. సో షార్ట్ ఫిల్మ్లో అండ్ ఇందాక మీరు చూసిన గ్యాంగ్స్టర్లో నుంచి హీరో క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకొని నేను 2016-17 అరౌండ్లో జానీ 2 అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది కూడా కంప్లీట్ ఫైట్స్ బేస్డ్ ఉంటుంది. అండ్ అది చూసిన తర్వాత ఇందులోంచి పాయింట్ లిఫ్ట్ చేసేది తీశాను దాన్ని. అండ్ అది చూసి అండ్ ఇట్ గేవ్ మీ ఇమెన్స్ కాన్ఫిడెన్స్ టు హ్యాండిల్ గ్యాంగ్స్టర్. దాని తర్వాత ఎన్నో వర్షన్స్ స్క్రిప్ట్ రాశాను నేను దీన్ని. అండ్ కథ అంతా రెడీ అయిపోయింది, చాలా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసిన తర్వాత అంతా రెడీ చేసుకున్నాము. అండ్ డ్యూరింగ్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మన చుట్టూ ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను ఎక్కడ పని చేయలేదు కాబట్టి కొంచెం తెలిసిన డైరెక్షన్ టీమ్ని తీసుకున్నాను. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అంటే నేను రాసుకున్న కథ అంతా రాంగ్ ఏమో అనే కాడికి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. నా కథని నేను మార్చుకునే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. నేనేంటంటే ఏంది కొంపతీసి నా రైటింగ్ రాంగ్గా, ఈ ఎక్కడో డౌట్ ఏంది చేస్తుంది కరెక్టా కాదా అని డౌట్ ఉండేది. అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను రాసుకున్న కథ మొత్తం మార్చేసి ఇంకో కథ రాసిన నేను వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో. దాని తర్వాత మండే మా కెమెరామ్యాన్ ఆఫీస్కి వచ్చి ఆయనకి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి రాసిన కథ అంతా వినిపించిన. ఆయన విన్న తర్వాత సార్ ఎందుకు కథ మార్చింది మీరు అన్నాడు.
లేదు సార్ టీం అందరికీ ఏమో కొంచెం చేంజెస్ చేస్తే బాగుంటుంది అన్నారు. సో లాస్ట్ 1 month నుంచి నేను ఇదే పనిలో ఉన్నాను. ఆయన నాకు ఏం చెప్పిండంటే, సలహాలు ఇవ్వడం, మనం సలహాలు అడిగినాం అనుకో ఎవరినైనా, ఇవ్వడానికి ఆఫీస్ బాయ్ దగ్గర మొదలుపెట్టి ప్రతి ఒక్కడు మనకు సలహాలు ఇస్తారు సార్. ఇట్లా మీరు వినుకుంటూ పోతే ఈ జన్మకి కథ ఫినిష్ అవ్వదు. మీరు ఫస్ట్ రాసుకొని నాకు చెప్పిన కథే బాగుండే, మీరు అనవసరంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, మీరు ఒకసారి ఆలోచించండి సార్ అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అండ్ దాని తర్వాత కరెక్టేనేమో అని చెప్పేసి అప్పటి వరకు 1 month టైం వేస్ట్ చేసుకున్నంత పక్కన పెట్టేసి మళ్ళీ నేను లాస్ట్ టైం రాసుకున్న కథనే మళ్ళీ రీరైట్ చేయడం స్టార్ట్ చేసి అండ్ దాన్ని టేక్ ఆఫ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాసెస్లో చాలామంది నా కొలీగ్స్ కావచ్చు, కొంతమంది నువ్వు ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు కదా, మరి డైరెక్షన్ హ్యాండిల్ చేయడం కష్టం అవుతుందేమో అని కొందరు. నేనేంటంటే నా విజన్ని ఇంకో పర్సన్కి చెప్పి మళ్ళీ అది కరెక్ట్గా వస్తుందా లేదా అని భయపడుతూ ఉండడం కంటే విన్ ఆర్ లూజ్, ఆ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలి, ఎవరిని బ్లేమ్ చేయలేము రేపు. సో రిస్క్ అయినా పర్లేదు నేనే హ్యాండిల్ చేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అలా డైరెక్షన్ హ్యాండిల్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత నా ఫింగర్ ఒకటి బ్రేక్ అయ్యి ఉన్న డబ్బులు అన్నీ అయిపోయి, సరే ఫింగర్ బ్రేక్ అయిందని చెప్పి రీజన్ చూపించి నేను ఒక 3-4 months బ్రేక్ ఇచ్చాను నేను. దాని తర్వాత యాక్చువల్ నేను ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను రాసుకున్న కథ నా దగ్గర ఉన్న డబ్బులకి ఆ సినిమా అసలు అవ్వదని నాకు అర్థమైపోయింది. సో నేను ఏం చేశానంటే కథని మళ్ళీ రీరైట్ చేసి హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరిగేలా రాసుకొని దీన్ని Part 1 Part 2లా డివైడ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నాకున్న బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. సో ఫస్ట్ Part 1 తీద్దాం, నిజంగా మన టైం బాగుంటే Part 1ని ఫినిష్ చేద్దాం అని అనుకొని కథని బ్రేక్ డౌన్ చేయాల్సి వచ్చింది నేను. సో అలా ఇప్పుడు మీరు ఈ గ్యాంగ్స్టర్ మీరు చూసేది ఇది Part 1 ఇది. సో డైరెక్షన్ విషయంలో కూడా చాలా ఛాలెంజెస్ రావడం, ప్రతి షెడ్యూల్ బ్రేక్ ఇచ్చుకుంటూ. లక్కీలీ ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ లేకపోవడం వల్ల 6 months గ్యాప్ వచ్చేది నాకు ఎవ్రీ షెడ్యూల్కి. ఆ 6 months గ్యాప్లో కథని రీరైట్ చేసుకోవడం, అంటే గ్యాప్ అంటే వాంటెడ్లీ ఇచ్చింది కాదు, మళ్ళీ డబుల్ అరేంజ్ చేసుకోవాలంటే టైం పట్టేది నాకు. ఎడిట్ చేసుకునేవాడిని, ఎలా వస్తుంది సినిమాని క్రాస్ చెక్ చేసుకునేవాడిని. అండ్ ఏమైనా మళ్ళీ రీషూట్ చేయాల్సిందే ఉంటే అన్ని క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్కి బ్యాలెన్స్ అని ఉంటే దాన్ని నెక్స్ట్ షెడ్యూల్కి వేసుకొని. సో ఎవ్రీ షెడ్యూల్ అంటే ఆల్మోస్ట్ ఒక 2 years టైంలో షూట్ ఫినిష్ అయింది నాకు. ఒక షెడ్యూల్ స్టార్ట్ చేయడం, ఒక 1 week to 10 days షూట్ చేసుకోవడం, మళ్ళీ బ్రేక్, మళ్ళీ 6 months, మళ్ళీ బ్రేక్, మళ్ళీ 6 months. సో ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ. సో ప్రొడ్యూసర్ ఉంటే మేబీ ప్రెషర్ ఉండేదేమో ఇంత టైంలోనే చెయ్యి అన్నట్టు. సో ఒక సైడ్ అలా క్రాస్ చెక్ చేసుకుంటూ దీన్ని హ్యాండిల్ చేయడం వల్ల నాకు కొంచెం ఈజీ అయింది. అండ్ ఒక షెడ్యూల్లో అయితే కోడైటర్ లేకుండా చేశాను, ఎందుకు కోడైటర్కి డబ్బులు బొక్కామని హ్యాండిల్ చేయలేమని ఒక సైడ్. ఇంకో షెడ్యూల్లోనేమో మేనేజర్ లేకుండా చేసుకున్నాను. అండ్ ఫైనల్గా 3rd షెడ్యూల్ వచ్చే టైంకి లేదురా నాయన వీళ్ళందరూ లేకుండా మనం చేయలేము, బ్రెయిన్ అంతా హీట్ అయిపోయేది. అండ్ మా కోడైటర్ గారు జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి కొంచెం వర్క్ స్మూత్గా వెళ్ళడం జరిగింది. అండ్ ఇట్ వాజ్ లైక్ ఏ రోలర్ కోస్టర్ రైడ్ అది. బట్ కానీ నాకు ఒక తెలియని క్రాఫ్ట్, మనం సింపుల్గా ఎలా అంటే ఒక బైక్ నేర్చుకునేటప్పుడు మనకి ఎంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందో నాకు అంతే ఎగ్జైట్మెంట్ ఉండేది. తెలియని పనిని మనం నేర్చుకుంటున్నప్పుడు నిజంగా నాకు ఒక తెలియని పనిని నేను ఎప్పుడు ఎగ్జైట్మెంట్తో నేర్చుకుంటాను. చాలామంది నన్ను అడుగుతుండే, ఏంటి సార్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇంత ప్రెషర్ని అంటే, నాకు అసలు అనిపించేదే కాదు, ఇది నాకు తెలియని క్రాఫ్ట్, నేను నేర్చుకుంటున్నాను దీన్ని. సో ఆ పెయిన్ అనేది నిజంగా నా బ్రెయిన్కి తీసుకునేటువంటి అయితే అసలు ఇన్ని హ్యాండిల్ చేసేవాడినే కాదు, ఈ సినిమా ఫినిష్ అయ్యేదే కాదు. సో అది నాకు ఎప్పుడూ ఒక ఎగ్జైట్మెంట్ తోటి నేను ఈ జర్నీ అంతా చేయడం జరిగింది. సో దెర్ వాజ్ ఫిజికల్గా మెంటల్గా కొంచెం స్ట్రెస్ అవ్వడం అయితే ఉంటుంది, కానీ దాన్ని ఎందుకు ఏంద్రా నాకే వచ్చేసింది ఇన్ని ప్రాబ్లమ్స్ అని మాత్రం ఎప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని కాదు. సో దట్ వాజ్ ద డైరెక్షన్ జర్నీ. అండ్ సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేసుకొని, అండ్ చాలామంది నేను హ్యాండిల్ చేసిన ఒక్కొక్క క్రాఫ్ట్కి ఒక్కొక్కరు మార్క్స్ వేశారు నాకు. కొంతమంది డైరెక్షన్ చాలా బాగుందని కొంతమంది ఫైట్స్, కొంతమంది యాక్టింగ్ అంటే నేనేం చేయలేదు, అంతే జస్ట్ ఏదో హీరో అసలు సినిమా మొత్తంలో ఎక్కడ మాట్లాడు కనిపిస్తాడు కొడతాడు అంతే, ఇదే ఉంటుంది. అండ్ ఇంకో ఫనీ థింగ్, ఇంకేమున్నాయా క్రాఫ్ట్స్ గిరి అయిపోయినాయి? కాస్టింగ్, కమింగ్ టు కాస్టింగ్, నేను ఇదే రవీంద్ర భారతిలో ఇక్కడే ట్రైన్ అయ్యాను, థియేటర్ ఆర్ట్స్ వర్క్షాప్. అండ్ నేను ఒక ఆడిషన్ పెట్టాను నేను ఫస్ట్.
ఆడిషన్ పెట్టినప్పుడు చాలామంది కాల్స్ రావడం, మెయిల్స్ రావడం అన్నీ వచ్చింది. అండ్ అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, నా చుట్టూ చాలామంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ కావచ్చు, నా కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. అండ్ నేను వీళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వకుండా నేను ఒక ఆడిషన్ పెట్టి ఒక కొత్తవాడిని తీసుకోవడం కంటే వీళ్ళతోనే వెళ్తేనే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఛాన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. సో అలా నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మళ్ళీ ఏదో అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ ఏది ఉండదు సినిమాలో. చాలా ఇంపార్టెంట్ వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అన్ని. సో చాలా చూజీగా ప్రతి క్యారెక్టర్ కోసం ఆర్టిస్ట్లని చూజీగా తీసుకోవడం జరిగింది. అండ్ దానికి కూడా రీజన్ నేను చెప్తాను. ఎందుకు చెప్తానంటే, ఇక్కడ మేము ట్రైన్ అయినప్పుడు మామిడి హరికృష్ణ గారు ఒక వర్క్షాప్ ఇక్కడ ఒకటి ఉండాలి, అండ్ తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడికి కనీసం మనం ఒక ప్లాట్ఫామ్ అని ఇవ్వగలగాలి. సో దీని వెనకాల ఇంక వేరే ఏ మోటివ్ లేదు దీనికి. అంటే సహాయపడాలి, మనం ఒకరికి హెల్ప్ అవ్వాలి మనం. సో దానికోసం మేము ఇక్కడ ట్రైన్ అవుతున్న టైంలో ఇట్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండేది. సో ఒకరికి హెల్ప్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయిన ఒక విజన్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ ఆ రోజు అలానే కూర్చొని ఉన్నాను మీ ప్లేస్లో. సో నేను నిజంగానే నాకు కూడా అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు ఖచ్చితంగా నా వంతు బాధ్యత అది. నేను ఖచ్చితంగా బయట నుంచి ఆడిషన్ తీసుకొని చేయడం కాదు, ఇక్కడ నాతో పాటు నా ఫెలో యాక్టర్స్ కావచ్చు, మా కొలీగ్స్ కావచ్చు, అందరినీ ఆల్మోస్ట్ నేను ఎక్కడ దాని తర్వాత మా వాళ్ళ దగ్గర ఆడిషన్ తీసుకోలేదు. వై బికాస్ ఐ నో ద క్యాపబిలిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్. ఏ క్యారెక్టర్కి ఎవరు ఫిట్ ఆన్ అవుతారో అని చెప్పేసి నేను డైరెక్ట్గా కాల్ చేయడం, ఆఫీస్కి వచ్చేయండి ఈ క్యారెక్టర్ మీకు రెడీగా ఉంది అని చెప్పి ఇచ్చేయడం. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు, అంటే దానికంటే ముందు నాకు ఒకరు చెప్పేవాళ్ళు, ప్యాడింగ్ పెట్టుకో, రేపు ఓటీటీకి హెల్ప్ అవుతుంది, అండ్ సినిమాకి హెల్ప్ అవుతుంది, బిజినెస్కి హెల్ప్ అవుతుంది అని చాలామంది చెప్పేవాళ్ళు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎవ్రీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఈజ్ అ ఫ్రెషర్. సో నేను కూడా ఫ్రెషర్స్ని ఇక్కడ నుంచి నా వంతు బాధ్యత అది. నేను ఏదో టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాను, లేదు ఇంకేదో సర్వీస్ చేస్తున్నాను పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బికాస్ నేను కూడా ఒక డెప్యూటెంట్గా వచ్చినప్పుడు నాకంటూ నిలబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మామిడి హరికృష్ణ గారు అయితేంది, సాయి మాధవ్ గారు లాంటిది, విజేంద్ర ప్రసాద్ గారు అయితేంది, ఇలా చాలామంది నిలబడ్డారు నా కోసం. సో నా వంతు బాధ్యతగా నేను కూడా చేయాల్సిన ఇదిగా నేను అందరినీ తీసుకోవడం జరిగింది. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ప్రతి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చేశారని నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఇన్ దట్ వే నేను నిజంగా మా ఆర్టిస్ట్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడే ఉన్నారు అందరూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక కలెక్టివ్ టీమ్ వర్క్ ఇది. నేను ఒక్కడిని పర్ఫామ్ చేస్తే సరిపోదు ఇది. అండ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో దట్ వాజ్ అబౌట్ ద కాస్టింగ్. అండ్ నెక్స్ట్ ఇంకేముంది సార్? ఇంకేముందా? అయిపోయిందా సార్? మీరు ఇచ్చిన గంట సేపు మాట్లాడమన్నారు, అయిపోయిందా? సాంగ్స్ సినిమాలో సాంగ్స్ లేవు. యాక్చువల్ దీని ప్యాటర్న్ ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే, మనం ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ అయితే ఫీల్తో బయటికి రావాలని అనుకుంటామో ఎగ్జాక్ట్గా అలానే డిజైన్ చేసుకున్నాం. దీంట్లో ఒక్క సాంగ్ కూడా లేదు. సో మా కో డైరెక్టర్ గారు లాస్ట్కి షూట్ అంతా అయిపోయి బలవంతంగా ఒక్క మాంటేజ్ సాంగ్ తీపిచ్చాడు నాకు. సినిమా అంతా పొట్టుడే ఉంది చందు, థియేటర్లో జనాలు చచ్చిపోతారు, జనాలకు బ్రేక్ రిలీఫ్ కావాలి అని అంటే, సార్ ఇట్లే నేను అనుకున్నాను సార్ అంటే నాతో బలవంతంగా ఒక సాంగ్ చేయించాడు. కాకపోతే ఆయన చెప్పింది అంటే, ఫస్ట్ అయితే షూట్ చేసి పెట్టుకో, నచ్చకపోతే ఎడిటింగ్లో లేపేద్దాం అన్నాడు. అండ్ నేను షూట్ చేసి పెట్టుకున్నాను కానీ ఎడిటింగ్ నేనే చేస్తున్నాను కదా, లేపేసిన నేను ఫస్ట్. మళ్ళీ ఆయన కూర్చొని నీకు దండం పెడతా బెటర్ ఆయన అంటే దాంతో పెట్టాల్సి వచ్చింది. అండ్ నిజంగా అది ఆ సాంగ్ బయటకు వచ్చినప్పుడు అయితే చాలామంది, అమ్మ సాంగ్ ఇంత మంచి సాంగ్ పెట్టుకొని ఎందుకు దీన్ని టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడ ఎందుకు పెట్టలేదు అని అడిగారు నాతో. నేనండి లేదు సార్, దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిం. ఆ సాంగ్ కొంచెం మెలోడీ ఉంటుంది, కొంచెం లవ్ బేస్డ్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ నేను దీన్ని టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఒకవేళ నేను ఇంక్లూడ్ చేస్తే జనాలకు అనవసరంగా ఇది ఏమైనా లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో వెళ్తుందా అని నాకు వాళ్ళని డైవర్ట్ చేయడం ఇష్టం లేదు. సో అందుకే ఎక్కడ మీకు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ సాంగ్ అసలు దాని తాలూకు ఏది ఉండదు. సో కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్డే ఇది జనాల్లో డెలివర్ అవ్వాలి అని అనుకున్నాను, అండ్ అది జరిగింది. అండ్ కమింగ్ టు ఫైనలీ, నాకు ఇండస్ట్రీ నిజంగానే నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోండి, నేను షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చినోండి. నాకు ఇండస్ట్రీ అసలు ఒక్క పరిచయం కూడా లేదు, నాకు ఎవరు తెలియదు నాకు. అండ్ ఈ సినిమా నన్ను ఎంత దూరం తీసుకెళ్ళిందని అంటే, దిల్రాజు గారు కలిసేంత వరకు తీసుకెళ్ళింది, విజేంద్ర ప్రసాద్ గారిని కలిసేంత వరకు తీసుకెళ్ళింది, సాయి మాధవ్ గారు నా వెనకాల నిలబడేంత వరకు తీసుకెళ్ళింది. అండ్
ఆకాష్ జగన్నాథ్ గారు కానీ, కళ్యాణ్ కృష్ణ గారు కానీ, ఒక్క కాంటాక్ట్ ఉంటే చాలరా నాయన దోస్తులందరూ చూపించుకొని ఈ ఫలానా డైరెక్టర్ నంబర్ నా దగ్గర ఉందని చెప్పి మనం మురిసిపోదామని ఆ స్టేజ్ నుండి మొన్న గద్దర్ అవార్డు వచ్చినప్పుడు ఆ కాంటాక్ట్ నా ఫోన్లో ఉంటే నాది కూడా వాళ్ళ దగ్గర ఉందో లేదో అని డౌట్ పడ్డా. కానీ వాళ్ళందరూ కాల్స్ చేసి మెసేజ్ చేసి కంగ్రాచులేట్ చేశారు. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. అండ్ సాయి మాధవ్ గారు నా కోసం నిలబడ్డ విధానం ఎప్పటికీ నేను మర్చిపోను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మామిడి కృష్ణ గారు, ఆయన ఇచ్చిన ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడే మేము ఇలానే కూర్చున్నాం, సార్ ఇక్కడే మాట్లాడుతుండే మా దగ్గర ఎప్పుడు. అండ్ ఈరోజు నా పోస్టర్ పెట్టి ఇక్కడ ఈవెంట్ ఒకటి క్రియేట్ చేయడం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అండ్ వెరీ సూన్ ఓటీటీలో కూడా రాబోతుంది ఇది. కాకపోతే ఓటీటీలో తీయాలా వద్దా అని నేనే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఓటీటీలో ఎవరు చూస్తలేడు ఈ రోజులు. అందరూ ఐబొమ్మ గీబొమ్మ అంటారు. ఈ అమ్మాయి ఇంకా తెచ్చుడేందుకు అనవసరంగా ఉల్టా పైసలని బొక్క అవుతుందేమో అని ఒక డౌట్ ఉంది నాకు. సో మీరందరూ ఐబొమ్మలో చూడకుండా నా సినిమాని ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నాను. రాబోతుంది. లేదు మేము ఐబొమ్మలను చూస్తామంటే చెప్పు, దాంట్లో రిలీజ్ చేస్తాం ఐబొమ్మలు అని డైరెక్ట్గా. ఎందుకు ఇదంతా పంచాయతీ. అండ్ ఏముంది. అండ్ ఫైనలీ సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి ఒక చిన్న లో ఫేజ్లో ఉండే నేను. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే, ఏం సార్ ఇంత మంచి సినిమాని ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు అని ఒక డిబేట్ నడిచింది. ఆంధ్ర నుంచి అన్ని చోట్ల నుంచి కాల్స్ రావడం. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, బాగుంది సినిమా బాగుంది కానీ ఎందుకు ప్రమోట్ చేయలేదు. సినిమా చేయనికనే నానా తంటాలు పడ్డాం, ఇంకా ప్రమోట్ ఎట్లా చేస్తాం సార్ మేము, మా వల్ల కాదు, అసలే అయినది అయిపోయింది అని ఒక చిన్న లో ఫేజ్లో ఉండేది. there was a point where I felt like ఏంద్రా మనం తప్పు చేసిన ఒక రాంగ్ స్టెప్. మీకు చెప్పినట్టు నాకు ఫుల్ స్టెప్ అని చెప్పాను కదా, అది గుర్తొచ్చింది నాకు ఆ రోజు. ఏంద్రా సినిమా తీసి మనం పీక్దాం పొడుద్దాం అని అనుకున్నాం, కనీసం పేరు గిట్ రాలే, ఏం రాలేడా, ఎట్లా ఇంకా సర్వైవ్ అవ్వడం. అప్పులలో దమ్ చేసుడు ఒక సైడ్ నుంచి, ప్రతి రూపాయిని అప్పు చేసింది, ఎట్లా అని అనుకుంటున్న టైం. బట్ ఒక కాన్ఫిడెన్స్ ఏముండే అంటే ఎందుకు స్టార్ట్ చేశానని నాకు క్లారిటీ ఉంది. నేను నాకంటూ ఒక మార్క్ క్రియేట్ అవుతుంది ఈ సినిమాతోటి, అదొక బిలీఫ్ ఉండే నాకు. సినిమా రిలీజ్ అయిపోయి ఇంత ప్రెషర్లో కూడా నాకు అదే ఉండే, నేను నమ్మింది అయితే కరెక్టే. ఇక్కడ స్పేస్ ఒకటి ఖాళీ ఉంది, దీన్ని భర్తీ చేద్దామని దూకినా నేను. అంత మరీ హొలగాళ్ళకి ఏం దిగలే కానీ అనుకున్నప్పుడు ఈ ఫేజ్లో అంటే నేను నెక్స్ట్ కథ రాయడం మొదలుపెట్టాను. ఇందాక మీరు చూసారా, అది నేను జనవరిలో షూట్ చేశాను. అది నచ్చిందా మీకు? సో అది నెక్స్ట్ కథ రెడీ అయింది అది. సో ఈ లో ఫేజ్లో ఉండి మనం బాధపడితే ఇక్కడ వచ్చి మనల్ని సంజాయించేటోడు ఎవరు లేడు, కాపాడేటోడు ఎవరు లేడు, మనం ఏడుచుకుంటే కూడా కూర్చోడొద్దుడా అని చెప్పి నేను నెక్స్ట్ కథ రాసుకోవడం. అండ్ దానికి డెమో షూట్ చేశాము. దాన్ని ఇక్కడనే మన రవీంద్ర భారతిలోనే దాన్ని డెమో ప్రివ్యూ వేయడం కూడా జరిగింది. అండ్ మా యాక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు చాలామంది. అండ్ యా డెఫినెట్గా. అండ్ అదే ఇక్కడ వచ్చిన మా ఆర్టిస్ట్ అందరు కూడా అదే మాట చెప్పాను నేను. వాళ్ళు కూడా మా సార్ స్టూడెంట్స్ అందరు. సో అండ్ డెఫినెట్గా అది నా సైడ్ నుంచి నేను ఎప్పుడు ప్రామిస్ చేస్తాను, నా సినిమాలో ఒకవేళ ప్యాడింగ్ పెట్టాల్సి వస్తే 10% ప్యాడింగ్ ఉంటారేమో, 90% కొత్త వాళ్ళే ఉంటారు. అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, బికాస్ నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అది నాకు నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను అది. అండ్ ఆ డెమో రెడీ అయ్యి ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అయినా పట్టుకుందామా అని ఆలోచిస్తున్న టైంలో నీ సినిమా ఓటీటీకే రాలే, నీకేడ ప్రొడ్యూసర్ దొరుకుతారా నాయన కొంతమంది, ఎట్లా అని ఆలోచిస్తున్నాము. మా గిరి పోతురాజు అక్కడ కూర్చున్నాడు. ఇదే రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు అయిన తర్వాత అనౌన్స్ చేశాడు యాక్చువల్గా. గద్దర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్స్ ఈ గవర్నమెంట్ ఇస్తుంది. సీఎం అయినాక సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది, అనౌన్స్మెంట్ చేశారు. ఆ రోజు మొదలుపెట్టిండు మా వాడు, చందు మనకు వస్తుంది గద్దర్ అవార్డు మనకే అంటాడు. నాకేమో అరే నాయన ఆగరా, మనం అప్పుడు సినిమాకి రిలీజ్ కూడా కాలేదు మాది. మనోడు డే 1 ఈ రవీంద్ర భారతిలో ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అప్పటి నుంచి మొన్న అవార్డు నేను తీసుకునే ముందు వరకు మన వస్తుంది నమ్ము. నేనేమో ఏడొస్తుందిరా నాయన, నేను పెద్ద సినిమాలు ఉన్నాయి, పుష్ప ఉంది, కల్కి ఉంది, దేవరా ఉంది, ఎన్ని పాలిటిక్స్ ఉంటాయో ఏందో అని నేను. మనోడు నాకు ఒక ధైర్యం ఏమి ఇచ్చేటోడు అంటే లేదు ఓన్లీ తెలంగాణ సినిమాలే ఉంటాయి అనేటోడు.
నేను సర్లే తెలంగాణ సినిమాలు అంటే ఇంక మనం ఉంటాము అన్నమాట లెక్కను చూసుకుంటే నేను. కాకపోతే అప్లై చేసిన రోజు అర్థమైపోయింది బ్లైండ్గా. ఆ డబ్బులు ఇంకా తెలంగాణ సినిమా అనేసరికి అసలే డబ్బులు లేవంటే ఒక 10,000 డీడీ 15,000 డీడీ కట్టి మళ్ళీ హార్డ్ డిస్కులు కొని ఇవ్వడం. అప్లై చేసిన రోజు మాకు అక్కడ తెలిసింది తెలంగాణ సినిమాలు కాదు సార్, 2024 ఆల్ ఫిలిమ్స్ తెలుగు అంటే అన్నీ అంటే ఇంకా అయిపోయినాయి డబ్బులు అన్నీ అంటే వీక్నే నేను అనుకున్నాను. దాని తర్వాత మాదే ఫస్ట్ అప్లికేషన్ పెద్ద అవార్డుకి. వాళ్ళందరూ ఇంకా టైం ఉంది కదా సార్, ఇంత తొందర ఎందుకు అని అంటే మా ఆవిడ తొందర పెట్టింది సార్, అందుకే తీసుకొచ్చుకున్నాను నేను. ఇది కూడా గంగార్పణం అయిపోయినాయి అనుకున్నాను. కరెక్ట్ రోజు నేను అప్పటి నుంచి నేను అప్లై చేసేంత వరకు గిరి నాయకులు పడ్డాడు. అప్లై చేసిన తర్వాత నేను గిరియంగా పడ్డాను. ఏం సార్ పెట్టించిన పైసలు ఏంది రిజల్ట్ లేదు, ఎప్పుడు వస్తాయి అనౌన్స్మెంట్ ఏంది ఏం తెలుస్తుంది అంటే మా వాడు లిటరల్గా సార్ వస్తుంది సార్ ఆగు సార్ అనేటోడు. అండ్ మా ఫ్రెండ్ నుండి నువ్వు అసలే దేవుడిని నమ్మవు, అసలు ఎప్పుడు ఇచ్చేయో దా తిరుపతి పోద్దాం అని చెప్పి తిరుపతి తీసుకెళ్ళాడు. తిరుపతిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చే టైంకి జేసుదా గారు అనౌన్స్ చేయడం. మీరు ఇమాజిన్ చేయరు అసలు ఆ సెకండ్ ఎట్లా ఉంటుంది అన్నది. అంటే ఇన్ని రోజులు నేను దేవుడిని అడగలేదా, అందుకే ఇవ్వట్లేదా, అడగగానే ఇచ్చేసి నేను దేవుడు అని అనుకున్నాను ఆ సెకండ్. అండ్ అనౌన్స్మెంట్ అయింది, చాలామంది ఫోన్స్ చేయడం కానీ ఎక్కడ ఉన్నారు సార్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి మీదని కొంతమంది. దాని తర్వాత హైదరాబాద్కి ఒక 2 డేస్లో రావడం అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ చేయడం. దాని తర్వాత అవార్డు తీసుకునే రోజు మనం ఇండస్ట్రీలో అంటే ఏదనుకుని స్టార్ట్ చేశానో కనీసం నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో, నేను తెలియాలి అని అనుకున్నాను. అవార్డు తీసుకునే రోజు ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీ మొత్తం ఉంది, పొలిటీషియన్స్ ఒక సైడు, ఇండస్ట్రీ అండ్ మొత్తం లైవ్లో చూస్తున్న జనాలు అండ్ అంతమంది ముందు అవార్డు తీసుకోవడం అనేది. అండ్ అవార్డు తీసుకునే ముందు బ్యాక్ స్టేజ్లో నాకు జ్యూరీ మెంబర్స్ అందరు కలిశారు. జయసుధా గారు కావచ్చు, మిగతా అందరు ఒక 20 మెంబర్స్ జ్యూరీ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం మనం ఎప్పుడు టీవీలో చూడడమే వాళ్ళందరినీ, అండ్ లైవ్లో ఇలా చూస్తున్నాను అందరినీ. ఆ రోజు నాగాశ్విన్ గారు ఉన్నారు, అందరూ ఇంతమంది పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అండ్ రాజమౌళి గారు కూడా ఇలా ఉన్నారు. జస్ట్ మా సిట్టింగ్ ఇక్కడ అంటే నెక్స్ట్ అటువైపు వాళ్ళు కూర్చొని ఉన్నారు. అండ్ జ్యూరీ మెంబర్స్ని కలిసినప్పుడు వాళ్ళు నేను జస్ట్ ఏదో అందరూ వెళ్ళి సెల్ఫీలు దిగుతున్నారు, నన్ను అసలు పట్టరో దగ్గరకు పోతే సెల్ఫీ అడగనికి వచ్చిన వారు అన్నట్టు చూస్తారేమో నేను అనుకున్నాను. పోగానే జయసుధా గారు చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ అనగానే ఓరి అమ్మ అంటే మేకప్ వేసుకున్నాను గుర్తుపట్టిందా లేకపోతే మనం గుర్తుపెట్టుకునే ఫిగరేనా మనం నేను అనుకున్నాను. అండ్ వాళ్ళు సినిమాని అంటే చాలామంది నాతో ఏమన్నారంటే ఓన్లీ ఫైట్స్కి ఇచ్చి ఉంటారు, ఓన్లీ ఫైట్స్ బాగా నచ్చే సినిమాకి అవార్డు ఇచ్చి ఉంటారు అనుకున్నారు అందరూ. నేను కూడా అదే అనుకున్నాను. బట్ వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 5 minutes మాట్లాడారు నాతోటి, పిన్ టు పిన్. నేను ఏ స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నానో, ఏ కథ ఎట్లా డ్రైవ్ అవ్వాలి, ఎడిటింగ్ ప్యాటర్న్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఈ కథని నేను ఎట్లయితే చూశానో నార్మల్ పబ్లిక్ అది ఎంత రీచ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీ పీపుల్కి జ్యూరీ మెంబర్స్కి నేను రాసుకున్న విధానం, అది వెళ్ళే టేక్ ఆఫ్ కావచ్చు, స్క్రీన్ ప్లే వైజ్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అప్రిషియేట్ చేసుకున్నప్పుడు అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఫైట్స్కి మాత్రమే ఇవ్వలేదు, మొత్తం సినిమాకి ఇచ్చారు అవార్డు. సో ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అది. అండ్ లక్కీగా మళ్ళీ జయసుధా గారి చేతుల మీదనే అంటే ఆ జ్యూరీ మెంబర్స్ హెడ్ మేడం అండ్ ఆవిడ చేతుల మీదనే అవార్డు తీసుకోవడం నిజంగా ఇట్స్ లైక్ మై లైఫ్ అచీవ్మెంట్ అనిపించింది నాకు. ఒక 10 years నేను ఏదైతే నమ్మి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యానో అది ఆ రోజు ఫుల్ఫిల్ అయిందని నాకు అనిపించింది. సో దట్ వాజ్ హౌ ద జర్నీ వాజ్ హ్యాపెండ్. అండ్ నెక్స్ట్ ఇస్తున్నాం ఈసారి గట్టిగా, ఇది నేను చెప్తున్న గ్యారంటీగా ఇది. ఎందుకంటే ఇది నాకు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు నేను, ఎందుకనంటే నేను గ్యాంగ్స్టర్ రాస్తున్నప్పుడు ఇదే ఉంది నా బ్రెయిన్లో, కాకపోతే ఇట్లా చెప్పేటువంటి కాదు. ఎందుకంటే చెప్తే నీ అమ్మ ఏం పీకలేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరు నమ్మేటోడు కూడా లేడు. కనీసం ఇప్పుడు ఉన్నది చెప్తున్నా. ఇందాక మీరు చూసిన ఇంకో షార్ట్ డెమో చూసారు కదా, ఎట్లా అనిపించింది? ఓకేనా? అది ఇంకైనా మార్చుకోవాలంటే చెప్పండి, నేను చేంజెస్ చేసుకుంటాను. నాకు అట్లాంటి ఈగోలు ఏం లేవు. ఎట్లా ఉంది?
ఫ్యామిలీతో చూడడం కొద్దిగా ఇబ్బంది. అది దట్ వాజ్ ఎ కంప్లైంట్. బట్ యాక్చువల్లీ గ్యాంగ్స్టర్లో మీరు చూస్తే, మీరు సినిమా ఓటీటీ వచ్చిన చూడండి, ఒక్క చిన్న రాంగ్ వర్డ్ ఉండదు. హీరో స్మోక్ చేయడు, హీరో డ్రింక్ చేయడు. చోర్ వాజ్ లైక్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ రియల్ స్టోరీ బేస్డ్ అండ్ ఐ వాంట్ టు డెలివర్ ఇట్ వెరీ న్యాచురల్గా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను. అండ్ మరి శుద్ధ పూసలా ఉంటే చూస్తే లేదు జనాలు గిట. అండ్ ఈసారి ఇట్ విల్ బి ఏ కల్ట్ అండ్ కంప్లీట్గా యూత్కి నచ్చుతుంది. అండ్ దట్స్ ఇట్. సరిపోయిందా? చాలా 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 సార్. సో చెప్పినట్టు ఇంతకుముందు స్టార్టింగ్ ప్రాబ్లం అని చెప్పి చాలా గట్టిగానే ఇచ్చారు ఎండింగ్. ఇంకోవైపు కూడా మీరు మూవీలో చెప్పినట్టు హీరో ఎక్కువ మాట్లాడడానికి ఇంకా చాలా ఎక్కువ కూడా చాలా మాట్లాడేసారు. ఇంకా కూడా మాటలు కావాలి మాకు. యా, అండ్ మీరు కూడా ఇక్కడ నుంచి రవీంద్ర భారతి నుంచి వచ్చారు కాబట్టి మాకు ఇంకా చాలా ఈజీ అయిపోయింది. బికాజ్ ఇక్కడ చూస్తున్నారు మేము. సో మేమే కెమెరా పెట్టుకుంటాం, మేమే అవన్నీ కూడా ఇక్కడనే నేర్చుకున్నాం కాబట్టి సో మీరు మీ మూవీ టీం ఒక్కొక్కరిగా వాళ్ళందరినీ కూడా పిలవండి. అండ్ వాళ్ళు కూడా లైక్ మీకు ఎట్లా అనిపించింది వర్క్ చేయడం అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా అందరు కొత్త వాళ్ళే కాబట్టి సో మీకు ఎట్లా నమ్మిరు? ఎందుకంటే ఏడీగా అసలు లేకుండా డైరెక్ట్గా ఫుల్ ఫీచర్ మూవీని డైరెక్ట్ చేసిండు కాబట్టి మీరు ఎట్లా నమ్మిరు ఇవన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసి ఒక్కొక్కరిని మీ మీ టీంని కూడా పైకి నేనే పిలవాలా? ఓకే. యా, సో యా గిరి గారు సార్, అడ్రస్ సతీష్ సార్ మీరు రావాలి అందరికంటే ముందు ప్లీజ్ 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 సార్. అభినవ్ కమ్. మీరు అఖిల్ నాన్న అఖిల్ నాన్న రా నాన్న. ఓకే, నెక్స్ట్ చోర్ టీం కూడా మీరు కూడా వస్తారు, కొంచెం వెయిట్ చేయండి. సో మాకు అడ్రస్ సతీష్ సార్ మాకు థియేటర్ ఆర్ట్స్ ఇక్కడ నేర్పించారు, మా గురువు గారు. సో ఇదంతా మేమిద్దరం, ఇంకొంతమంది ఉన్నారు. సో సార్ శిష్యులు మేమందరం. సో ఫస్ట్ సార్ దాన్ని మాట్లాడుతున్నాం. Actor also should work as an anchor. అది మన కాన్సెప్ట్ నువ్వు అప్పుడు పచాచిపోయినావు. అందుకే థ్యాంక్స్ రానా ఆ పాత్ర ఆయనతో చేయించినందుకు. మనకు అప్పుడు ఇక్కడ వెల్ ఐఎమ్ బ్లెస్డ్. ఐ థ్యాంక్ గాడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ థ్యాంక్ మామిడి హరికృష్ణ గారు. నన్ను నమ్మి 2017లో ఇక్కడ ఒక వర్క్షాప్ చేయాలి అని నా మీద బాధ్యత పెట్టినందుకు. లక్కీలీ ప్యాషనేట్ మంది అందరూ నా తిట్లకు భరించి నేను ఎప్పుడు ఏమంటా అంటే when the going gets tough only the toughest get going and one of those toughest లో ఇంకా toughest అంటే that is చందు. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ఏదుంటుందో 90% మేము ఇక్కడ అది ఎక్స్పీరియన్స్ చేయించడానికే మేము వర్క్షాప్ పెట్టాము. ఇందాక చెప్పాడు. అప్పుడు థాట్ ఏముండే అంటే అందరు తెలంగాణ మాట్లాడతారు, తెలంగాణ సినిమాలు రావాలి, తెలంగాణ యాక్టర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ రావాలి అంటే వాళ్ళకు ఇక్కడ జరిగే తంతు, అక్కడ రియల్ లైఫ్లో జరిగే అనుభవాలు, అక్కడ జరిగే మోసాలు, అక్కడ జరిగే తిట్లు, ఎంబారెస్మెంట్స్, హ్యూమిలియేషన్స్ మరీ పని కట్టుకొని ఐ హ్యావ్ బీన్ వెరీ టఫ్ ఆన్ దెమ్. 200% వాళ్ళు ఏం ఎక్స్పీరియన్స్ చేయారో అక్కడ. యాక్టింగ్ ఓకే, యాక్టింగ్ ఎనీబడి ఇట్స్ ఇన్బిల్ట్. కాస్త యాక్టింగ్ చేయాల్సిన టెక్నిక్స్, టూల్స్, ఆ ప్యాషన్ ఉంటే, బికాజ్ ఎవ్రీబడి ఈజ్ అ బార్న్ యాక్టర్. ఆ స్కిల్స్, ఆ టెక్నిక్స్, ఆ అనుభవాలు ఇక్కడ మేము వర్క్ చేస్తూ పొద్దున ఫస్ట్ స్టార్టింగ్లో మూడు గంటలే అని నేర్పించడం స్టార్ట్ చేసినాం. తర్వాత పొద్దున వస్తే రాత్రి వరకు ఇక్కడే ఉండేవాళ్ళం. ఐ రిమెంబర్ 11:30 ఇక్కడ పూనైనా అనేంత వరకు ఇక్కడే కూర్చొని, అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూర్చొని, మళ్ళీ హోటల్లో వర్షంలో కూర్చొని అంత వర్క్ చేసిండు, అంత ట్రావెల్ చేసిండు ఆయన. ఆ ట్రావెల్ కష్టం ఈరోజు ఆయనకు ఆ స్పేస్ని ఇచ్చింది. అది చెప్పడానికి చందు ఈజ్ అ రైట్ ఎగ్జాంపుల్. యూ ఇన్స్పైర్ అస్ ఆల్ అగైన్. ఎందుకంటే చాలామంది ఓటమిని ఒప్పుకుంటారు. ఒక సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్ టు సక్సెస్, యూ లూజ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ యు ఆర్ అ లూజర్.
మీరు ఓటమిని ఒప్పుకున్నంతసేపే అది ఓటమి. మీరు ఒప్పుకోనంతసేపు, కొట్లాడినంతసేపు యు ఆర్ ఫైటింగ్ టిల్ యూ గెట్ ద సక్సెస్. ఆ ఓటమిని ఒప్పుకోకుండా అందరి మాటలు విని మళ్ళీ తానేం చేయాలో అలా చేసినందుకు తన వెంట ఉన్న టీం అందరికీ థ్యాంక్ యూ. అందరిలో ఆశ పెంచావు, మళ్ళీ ఒక హోప్ ఇచ్చావు. ఇక్కడ మేము కూడా కష్టపడితే నిజాయితీగా ఉంటే అందరికీ లైఫ్ ఉంటుంది అని అటు మావిడ కృష్ణ గారు చేయడం. నా వంతు ప్రయత్నం ఏముంటుందంటే ఐ కెన్ ఓన్లీ ట్రైన్, ఐ కెన్ గివ్ యూ వాట్ యుల్ ఎక్స్పీరియన్స్ దేర్ ఆఫ్టర్ ది వెన్ యూ గో టు రియల్ లైఫ్. బట్ ఆ రియల్ లైఫ్లో తట్టుకొని నిలబడడానికి మళ్ళీ కావాల్సినంత బలము అది మీలోనే ఉంటుంది. అది మీరు గ్రహించారు, యువర్ ఇన్నర్ పొటెన్షియల్. అది ఆయన గ్రహించి నిలబడి, ఐ రిమెంబర్, ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే, షల్ ఐ సే ఇట్, ఈయన అసలు ఐఎమ్ నాట్ ఇన్ ద పిక్చర్ ఎనీవే. నేను యాక్టింగ్ చేయాలా, యాక్టింగ్ కోసం అని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్టింగ్ అప్పుడు వచ్చి, సార్ నాకు ఐ వాంట్ సంబడి యాక్టర్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే ఐ గేవ్ హిమ్ లాట్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. మళ్ళీ మా గురువు గారు వినయ్ వర్మ గారి దగ్గర కూడా తీసుకెళ్ళాను. అక్కడ కూడా ఆయనతో కూర్చుని పెట్టాను. సరే ఎవ్వరు అవ్వట్లేదు, మీరే చేయాలంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటి ఈయన అంత నమ్మకంతో, ఇంత ధైర్యంతో నన్ను చేయమంటుండు. అసలు ఐ హవ్ నెవర్ డిసైడెడ్ టు డూ అ రోల్ ఆర్ యాక్టింగ్. నాకు ఇప్పుడు లేదు నా మైండ్లో, ఐఎమ్ నాట్ ఇంటూ యాక్టింగ్. అసలు అక్కడ ఏ పాత్ర నన్ను నడిపించిండు అంటే ఐ ఫీల్ బ్లెస్డ్. ఒకప్పుడు ఏదో నేర్చుకోవాలనో, నేనేదో పొడుస్తానో, నా దగ్గర ఏదో ఉందనో నమ్మకంతో ఆయన మామిడి కృష్ణ గారు చెప్పడం, మళ్ళీ ఆయన డిఎఫ్టీ చేసిన తర్వాత కూడా ఇక్కడ రావడం. బట్ వన్ పాయింట్ నేను చందుది ఏం చెప్తా అంటే సైలెంట్ అబ్జర్వర్. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఆయన బ్యాచ్ వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఏదో చేసేవాళ్ళు. దే ఆల్వేస్ టు డూ. బట్ నాకు తెలిసిన ఒక సీక్రెట్, ఐ డోంట్ నో వెదర్ ఐ షేర్డ్ విత్ హిమ్, హీ నోస్ ఆర్ నాట్, ఐ విల్ లెట్ యు నో అదర్. క్లాస్లో ఫస్ట్ వస్తే జీవితంలో ఫస్ట్ రామండి. ఇక్కడ వర్క్షాప్లో చాలామంది ఇంప్రెస్ చేయడానికి దే డూ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ హవ్ బీన్ ట్రైన్ టు డూ దట్, టు అండర్స్టాండ్ హూ ఇస్ ద రియల్ పర్సన్ హూ విల్ హిట్ ది బుల్స్ ఐ ఇన్ ద రియల్ లైఫ్. ఐ రిమెంబర్, ఇది కడుతున్నారని మాకు కూడా తెలుసు. అప్పుడు మేము కట్అప్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ సమ్ లిటిల్ బిట్ డిస్అగ్రిమెంట్ ఓవర్ సమ్ సీన్. ఆయన ఒక లుక్ ఇచ్చాడు నాకు. ఈజ్ వెరీ గుడ్ ఎట్ లుక్స్, వెరీ గుడ్ ఎట్ లుక్స్. 10 విషయాలు చెప్పేదంతా సైలెంట్లో ఒక లుక్తో ఇచ్చేస్తాడు. అండ్ ఐ టోల్డ్ హిమ్, బాబు ఈ యాటిట్యూడ్ ఇక్కడ నడవదు, యూ హ్యావ్ టు బి వెరీ సటిల్, డోర్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ అనేటువంటి అట్లా చాలామందికి చెప్పాను. బట్ హీ లివ్డ్ ఇట్. ఎన్ని హ్యూమిలియేషన్స్ మనం తట్టుకొని నిలబడతామో, ఎన్ని ఇన్సల్ట్ మనం భరించి మనము సాధించాలనుకున్న లక్ష్యం వైపు ప్రయాణం చేస్తామో, అప్పుడే ఓన్లీ ఎట్ దట్ పర్టిక్యులర్ టైం అనదర్ చందు మేబీ ఇన్ 5 years 10 years రావచ్చు అని నేను అనుకుంటున్నా. సో ప్లీజ్ పుట్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ చందు, ఫర్ హార్డ్ వర్క్, at the same time taking humility, insult in a very positive way. That is the most important point you always face in life. ఎవరు ఎన్ని చెప్పినా ఏదన్నా దాన్ని విని, దాన్ని అనలైజ్ చేసుకొని, దాన్ని దిద్దుకొని ఆయన వర్క్తో సమాధానం ఇస్తాడు అందరికీ. సో వాళ్ళందరూ మూసుకొని ఈరోజు దే ఆర్ ఆల్ అప్రిషియేటింగ్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ఫాలో దిస్ ప్రిన్సిపల్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ డూ మోర్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఇన్ ఫ్యూచర్. Always be what you are. Don't change for anybody. నువ్వు నీలాగానే ఉండు, నువ్వు నమ్మిన దాన్నే ముందుకు తీసుకెళ్ళు. there's a saying, మనము సంకల్పం గట్టిగా ఉంటే the whole universe will conspire to help you, and it is proved in Chandu's case. It will prove again. So make a right sankalpam, true sadhana, and siddhi elago meeku vastundi. You will win one day, but only thing, be honest to yourself and to your craft. And thank you once again for calling me here and making not only me, all those people who trusted me ikkada inka workshops cheyadaniki, vallandarni nammadaniki meer oka example kavadam anedi na adrushtam. Thank you for giving me a wonderful role in the film also. God bless you. సో ఇప్పుడు అభినవ్ జనక్ గారు మాట్లాడతారు.
Hi, good evening. I'm actor Abhinav Janak. Indeed, a privilege to be standing over here. And I think the first time I saw Chandu speak so long and so nicely he spoke. Many congrats to him and to all of us actually who strike a chord among all of you by coming up with this racy script Gangster, which I'm sure should have captivated you. And ఎవరైనా మూవీ చూడకపోతే please see it soon. And I think ఏ OTTలో I think it is going to come on an OTT very soon. We all would come to know on which OTT. But I think it's worth seeing. I think OTTలో ఇంకా చాలా బాగా పికప్ అవుతుంది. Last year October I think third weekలో it ran for a week. I think OTTలో it will gather a lot of pace. Not just in Telugu and I think in the surrounding states also. I think it will gather momentum because the genre is action genre and it's very catchy. So I'm sure other languages, when it is dubbed in the other languages, there are people from other states. They will appreciate and they would pick up the action sequences and the story instantly, immediately. And talking about my role, I would like to thank Chandu for having selected me. It's a personally very satisfying role. నేను ఇంతకుముందు చేసిన దానికన్నా this is much better, much satisfying. And I was thrilled on being at the set. I personally used to click a lot of pics. Sometimes used to annoy him, while doing the shoot. But later the pics have come in handy. And I hope he makes making of the film very soon with all the pics and videos that I shot and perhaps even he has compiled a few of them. It's been a very memorable journey. It started from this place. Ikkada we did the poster launch, I remember. The glimpse I remember. And then again we are back over here. Of course, that was I think about 1.5 years to 2 years back. But as narrated by him, the kind of hard work and the pains which he has taken, which has sometimes by taking 6 months break, trying to arrange finance and all that. So I think we all must applaud his perseverance and patience levels. And together we should also applaud the patience levels of all the other artists as well who have stuck with him all throughout this journey, for the last 4 to 5 years. And I just can't wait for Gangster 2 to start. He said that we are all going to be part of it, so I just can't wait to get into that action mode and all those scenes. And I wish he gets me conceptualizes and designs some real action sequences for me too. I had some in Gangster 1. I hope it will be even more in Gangster 2. And wow, the second movie which you're coming up with is much more intense. My best wishes to you. It was indeed a masterstroke taking Satish in Gangster. He did a great job and he's central. He and Chandu are quite central to the movie. And Gangster movie kuda, I once told Chandu that this movie reminds me of a Hollywood movie called Assassin, in which a Hollywood actress Bridget Fonda had acted. Andlo kuda tanu, she's a young, about 24-25-year-old contract killer, a silent contract killer. So even in Gangster, he's a silent contract killer, a silent assassin. So there are a lot of similarities. Once if you see that movie, you will find a lot of similarities to our movie too. He might not know of that movie. I actually asked him to see if it gets time, but when he sees that movie, he'll find a lot of similarities. So it's a great attempt from him to have unknowingly matched the action sequences of that Hollywood movie. Seriously, if you see that movie, even the songs composed by Nina Simone, a famous composer, actually have gone in tune and sync with that. And దీంట్లో కూడా the kind of tune, the background, నేను ఎందుకు అంటున్నానంటే ఆ మూవీలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఎంత బాగా నీనా సిమోన్ కంపోజ్ చేసిందో ఇందులో కూడా ఎవరు మాట్లాడలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్
ఇప్పుడు ఇన్ చందు స్పీచ్లో కూడా ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎవరు చెప్పలేరు. ఐ వాంట్ టు హైలైట్. అండ్ నా డే 1 కూడా మూవీ చూసాక కూడా నేను స్పీచ్లో కూడా ప్రీ రిలీజ్ అండ్ దీనిలో కూడా నేను చెప్పాను, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మేడ్ సచ్ అన్ ఇంపాక్ట్. ఇట్ ఇంక్రీజ్ ది what should I say, the intensity of scenes, the music background. And really kudos to you for coming up with editing kaakunda editing lo, I mean this part of editing where he has inserted such great such captivating background scenes for all background music for all the scenes that really has catapulted the movie to that level that it has got us those awards. Our movie also has got the Kodi Ramakrishna award, which I think he missed inserting it and forgot to mention. There's another award, Kodi Ramakrishna award, which we got recently. So I would also say that see the movie if you've not seen, and wait for Gangster 2. See you. Yeah, Rathod actually he wants to focus on all his style actually. Yeah. SSN has Hollywood style, but he has his own style to make it. Yeah. That was యా. సో అదే మావాడు చెప్పిన చెప్పేసి మీరు రేపు ఓటీటీలో రాకముందు అది చూసేసి ఇది కూడా వదిలే చెప్పదు. అది ఇట్స్ లైక్ సపరేట్ క్రాఫ్ట్ అది. యా నౌ కమింగ్ మా అఖిల్ గారు అఖిల్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడ పక్కన మా డైరెక్టర్ గారు, ఇక్కడేమో మా గురువు గారు ఉన్నారు. కొంచెం టెన్షన్గానే ఉంది, బట్ పెంచితే బాగుంటుంది. నేను అన్నని అన్నపూర్ణ స్టూడియోస్లోనే కలిశాను, మా డైరెక్టర్ గారిని. అక్కడ నుంచి నేను అన్న కష్టం చూస్తున్నాను, అన్న జర్నీ చూశాను నేను. అందులో నేను కూడా యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. సో అప్పుడు నాతో అన్న ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశాడు, పెద్దనాన్నకు ప్రేమతో అని. ఇట్స్ అన్ హర్రర్ కామెడీ, బాగుంటుంది షార్ట్ ఫిలిం. అది యాక్చువల్లీ మీరు ఫ్యూచర్ ఫిలింగా కూడా తీస్తాను అన్న, హారర్ ఫిలిం కూడా చిత్తకొట్టి గారు. యా యా అదే. సో ఎక్కడ నేను పెద్దనాన్న ప్రేమతో షార్ట్ ఫిలిం తీశారు అన్న నాతో. సో అక్కడ నుంచి చూశాను నేను అన్న కష్టం. చాలా డెడికేటెడ్గా ఉంటాడు అన్న. అన్నకి ఏం కావాలో ఆ క్లారిటీ ఉంటుంది, క్రిస్టల్గా ఉంటాడు అన్న అందులో. సో అందుకనే ఇక్కడి వరకు వచ్చాడు. బట్ తర్వాత జానీ అనే షార్ట్ ఫిలిం తీశాడు అన్న. అక్కడ ఒరిజినల్ ఫైటర్స్ నాకు కావాలని చెప్పేసి అన్న నాతో అప్పుడు అరేంజ్ చేసిండే, అది తీసాడు షార్ట్ ఫిలిం అన్న. అక్కడ తెలిసింది నాకు అన్న కెపాసిటీ ఏంటనేది. చితక్కొట్టేశాడు అన్న అప్పట్లో. అది మీకు ఎవరికి తెలియకపోవచ్చు, ఐ డోంట్ నో, బట్ చాలా బాగా తీసాడు అప్పట్లో ఆ షార్ట్ ఫిలిం. యా జానీ 2 అది బాగుంటుంది యాక్చువల్లీ షార్ట్ ఫిలిం. స్టోరీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ, ట్విస్ట్లతో తక్కువ ఉన్నా నీకు ఎంగేజింగ్గా ఉంటుంది. చాలా బాగా తీసాడు అది. తర్వాత నేను అన్న జర్నీ అదే ఓకే. సో ఒక ముక్కలు చెప్పాలంటే మీరే చూసారు అన్న జర్నీ. అన్న నువ్వు ఒక ముక్కలు చెప్తానన్నా, నువ్వు తోపు అన్న. ఇక తోపు నిజంగానే చెప్తున్నాను, ఎందుకంటే అన్నకు ఆ దమ్ముంది. ఇప్పుడు గ్యాంగ్స్టర్ యాక్చువల్లీ నిజంగా ఫిలిం రావడం అది ఒక ట్రైలర్ లాంటిది అంతే. తర్వాత ఒరిజినల్ స్టోరీస్ వస్తాయి. అన్న ఒరిజినల్ బయటకు రావాలి. అది బ్యాంచర్ ట్రైలర్లో చూసాను నేను, చాలా బాగుంది నిజంగా. ఇట్స్ వెరీ గుడ్ అంతే. అండ్ నెక్స్ట్ థింగ్ మై సార్ అట్లా సతీష్ సార్, మీతో మాట్లాడుతుంటేనే నాకు జీవనకు వస్తుంది. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సార్. యూఆర్ మై మెంటర్, మై గురువు, ఎవ్రీథింగ్ సార్. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. 1 month ట్రైనింగ్ తీసుకున్నాను, బట్ చాలా 1 monthలో నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. నేను అంతే. థ్యాంక్ యూ మా ఎవ్రీవన్. మా గిరిపోతురాజు గారు మాట్లాడుతున్నారు కోరుతున్నాను. థ్యాంక్ యూ చంద్ర గారు. అందరికీ నమస్తే. ఎట్లా అనిపించింది ఇప్పుడు గ్యాంగ్స్టర్ చూసారు కదా? ఇంకొక 2 నెలల్లో రావచ్చు ఒకటికి, ఎందుకంటే మనం చాలామంది వెయిట్ చేస్తారు, థియేటర్లో మిస్ అయ్యారంట. మీరు అందరూ ఐ బొమ్మ మూవీ రూల్స్ కూడా ఉండవద్దు.
సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. ఫ్రీగా అనేటువంటి చాలు దానికి. చందుతో నా జర్నీ 2017లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మంచిగానే పోతుంది. ఇక్కడే 2017 రవీంద్ర భారతిలో ఫస్ట్ ఫ్లోర్లో స్టార్ట్ అయింది మా అన్న ఆధ్వర్యంలో. అయితే ఫస్ట్ ఈ మూవీకి నేను ఎట్లా పోయానంటే చందు రోజు కాల్ చేసి పిలిచిండు, క్యారెక్టర్ ఉంది రా అంటే. అప్పుడు నేను పిచ్చిపడిన కుక్కలకి తిరుగుతున్నా ఇండస్ట్రీలో. నీ అమ్మ ఇంత మంచిగా పిలిచిండు పోదామని పోయినా. ఇక జాక్ స్టోరీ చెప్తుండు, స్టార్ట్ చేయండు. జాక్ అంటుండు, మైక్ అంటుండు, అంత ప్రభుల పేర్లు చెప్తుండు. ఏదైతే ఏముంది మనకైతే ఒకటి పిలిచి ఒకటి రోల్ ఇచ్చింది, మనకు అది ఒకటి జాలనుకున్నా. అట్లా ఈ సినిమాలో నేను ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేసిన. అంటే మన ఫిజిక్ సూట్ కాదు, సూట్ అటాక్ చేసిండు మొత్తం మీద. నాకున్న 2 సీన్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొంచెం మెంటల్ ఎక్కినట్టు అయింది. రిలీజ్ ముందు నా ఒపీనియన్ ఏమంటే నా ఈ 2 సీన్లు కదా, ఎవడు గుర్తుపడతాడు ఎట్లుంటుంది అనుకున్నా. రిలీజ్ అయిన తర్వాత దానికి బిల్కుల్ ఆపోజిట్ అయిపోయింది. ఏడిపోయినా గుర్తుపడతారు. అన్న నువ్వే నా ముఖం మీద రక్తం పడి కుక్కలా కొడతావు అంటాడు. అరే ఏదో ఒకటి కుక్కనో పూలో ఏదో ఒకటి గుర్తుపడుతారు కదా, మనకు అదొకటి చాలనుకొని. అంటే నేను ఇప్పటివరకు ఒక 15 ఫిలిమ్స్ చేసిన, ఒక 3-4 వెబ్ సిరీస్ చేసిన, కొన్ని సినిమాల్లో ఫుల్ లెంత్ రోల్ చేసిన. ఏ సినిమాకి రాని రికగ్నేషన్ నాకు ఈ గ్యాంగ్స్టర్ తోటి వచ్చింది ప్రజెంట్ నేను చేసిన ఫిలిమ్స్లో. థ్యాంక్ యూ చందు. నీకంటే కొంచెం ఒక 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్న, కొంచెం ఫిజికాలిటీ ఉన్న విలన్ చేసినందుకు. నెక్స్ట్ సినిమాలో ఇంకా సాలిడ్ ఉంటుంది. ఈ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. నెక్స్ట్ మన యూత్ కోసం ఒకటి ఖతర్నాక్ సాలిడ్ స్టోరీ తోటి వస్తుండు. ఇందాక చూసిరు కదా, ఏం పేరు అది? అరే చెప్పొచ్చు కదా ఒక్కసారి. చోర్ చోర్. ఏం చోరు? సరే చందు కోసం నేనే చెప్తా, బహన్ చోర్. అంటే మీరు అనుకున్న భూతం కాదు, చోర్ సిస్టర్ దొంగతనం, అంతే కదా. అట్లాంటిది ఒకటి మన యూత్ అంటే ఎట్లుంటుంది అంటే ఇక అర్జున్ రెడ్డి RX 100 సెన్సార్ ఏవో అట్లా చేస్తే ఈయనే సెన్సార్ చేస్తుంది. మరి సెన్సార్ వాళ్ళు ఎట్లా చేస్తారు, జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే అర్జున్ రెడ్డి RX 100 అట్లాంటి ఒక జాతీయ ఆణిముత్యం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎప్పుడో పోతే మస్తు ఉంటుంది మన ముచ్చట్లు. కానీ థ్యాంక్ యూ చందు, ఇంత మంచి అవకాశం నాకు గ్యాంగ్స్టర్ తోటి ఇచ్చి కొంచెం సినిమా ఇండస్ట్రీకి కొంచెం దోస్తాన్లలో హైలైట్ చేసిన నన్ను. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన భాషా సంతృప్తి శాఖ సంచాలకులు శ్రీ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం తీసుకుందాము. ఇప్పుడు ఆడియన్స్తో ఇంటరాక్షన్ సెషన్. సో ఒక్కొక్కరు అంటే మూవీ చూసి, అంటే అన్ని గ్లిమ్స్ చూసిరు, మూవీ చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఫైట్ సీన్ చూసిరు కాబట్టి సో మీరు ఏం అడగాలనుకుంటారు అని అడిగచ్చు. ఈ ఆడియన్స్ అయితే అదృష్టం ఉంది, ఎందుకంటే రిలీజ్ అయిన సినిమా చూసారు, ఫ్యూచర్లో తీయమైన సినిమా డెమో కూడా చూసారు. ఇంకా క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయేమని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హాయ్ బ్రో. హలో. ఈ స్టోరీ రాసుకునేటప్పుడు గ్యాంగ్స్టర్ అనే రాసుకున్నారా లేకపోతే వేరే ఏమన్నా అనుకున్నారా? తీసిన తర్వాత గ్యాంగ్స్టర్ అనుకున్నారా అనేది డౌట్. సారీ సరే మళ్ళీ ఒకసారి. ఈ స్టోరీ రాసుకునేటప్పుడే గ్యాంగ్స్టర్ అని పేరు పెట్టుకొని రాసుకున్నారా లేకపోతే మూవీ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి గ్యాంగ్స్టర్ అని పెడదాం అనుకున్నారా అనేది డౌట్. సారీ, యాక్చువల్గా ఫస్ట్ టైటిల్ దీన్ని ఈగల్ అని ఉండే. దాంట్లో చాలా సీన్స్ కూడా ఈగల్ క్యారెక్టరైజేషన్, అంటే ఈగల్ మనకి హంట్ ఉంటుంది, ఈగల్ హంట్. మీరు యూట్యూబ్లో ఒకసారి కొడితే తెలుస్తుంది మనకి. దాని బాడీ వెయిట్కి మించి అది హంట్ చేయగలదు. చాలా ఫాస్ట్గా ప్రిసైజ్డ్గా ఎక్కడో ఆకాశం నుండి కింద భూమి మీద టార్గెట్ ఫిక్స్ చేసుకొని అంతే ఫాస్ట్గా వచ్చి ఇట్ కెన్ పిక్. సో అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోది దీంట్లో. సో ఈజ్ ఎ కిల్లర్, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కాబట్టి ఈగల్ బేస్డ్ క్యారెక్టరైజేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈగల్ని టైటిల్ని లాక్ చేసుకున్నాము. బట్ దాని తర్వాత నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, మధ్యలో మర్చిపోయాను నేను దాన్ని రెన్యువల్ చేయించుకోవడం. ఆ గ్యాప్లో అప్పటికి నాకు షూటింగ్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక 2 years స్పాన్ చేశాను షూటింగ్. సో ఎవరు చేస్తారులే ఈ టైటిల్ని, ఇంగ్లీష్ ఫిల్మ్ టైటిల్ ఎవరు చేయడానికి కొంచెం ధీమాగా ఉంటే, అండ్ ఆ పనిలో పడి నేను రెన్యువల్ చేయించుకోవడం మర్చిపోయినా. ఆ ప్రాసెస్లోనే రవితేజ గారిది టైటిల్ వచ్చేయడం అండ్
ఈగల్ టైటిల్ వచ్చేసింది అప్పటికి. దెన్ వీ హ్యావ్ టైటిల్ చేంజ్ చేసి గేమ్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అని పెట్టాను నేను. సో దట్ వాజ్ ద టైటిల్. దాని తర్వాత సెకండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. బట్ దాని తర్వాత టీజర్ లాంచ్కి ముందు నాకు బుర్రా సాయి మాధవ్ గారు ఆయన సపోర్ట్ చేయడం జరిగింది సినిమాకి. అండ్ ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే గేమ్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అంటే ఏదో మళ్ళీ ఇంగ్లీష్ సినిమా అనుకుంటారు, జనాలు థియేటర్ కాదు, సో ఈ టైటిల్ కాదు మాస్ ఆడియన్స్కి కూడా కొంచెం క్యాచీగా ఉండాలి టైటిల్, సో చేంజ్ చేయని చెప్పి సార్ ఇచ్చిన సజెషనే గ్యాంగ్స్టర్. లక్కీగా బై గాడ్స్ గ్రేస్ అంత మంచి టైటిల్ రిజిస్ట్రేషన్ ఎవరు చేయించుకోలేదు, సో అలా చేంజ్ చేయాల్సి వచ్చాడు టైటిల్. నాకు ఒక ఎనిమల్ కానీ ఒక మార్కు ఒక మాన్స్టర్ని చూసినట్టు ఉంది మిమ్మల్ని అలా చూస్తుండే. థ్యాంక్ యూ. అంటే వాటికంటే ముందే తీసినాం సినిమా, రావడం లేట్ అయింది అంతే. యా ఇక నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మీరు 50 లక్షల నుంచి 2.5 కోట్లకి వెళ్ళామని చెప్పారు. ఇంతకు మీ డబ్బులు మీకు వచ్చాయా లేదా? ఇంతకు కొన్ని వచ్చినాయి, కొన్ని రావాలండి. ఎందుకంటే మళ్ళీ సినిమా తీస్తుంటున్నారు, అప్పులు ఇచ్చే వాళ్ళు ఎప్పుడు నమ్మరు కదా, రిటర్న్ ఇస్తేనే నమ్ముతారు. అదే అండి, నేను ఇందాక చెప్పినట్టు నేను అవార్డు రాకముందు నా సిచ్యువేషన్ అదే ఉండే. అప్పులో ఆల్మోస్ట్ లైక్ పీక్ తింటున్నారు, ఇస్తావా చేస్తావా ఎవరు చేయమన్నారు ఆ సినిమా నీకు అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది అది. దేవుడు మరి ఎట్లా చూసిండో తెలియదు, ఎవడు లేడు పక్కన, ఆయన వచ్చి నిలబడ్డాడు. నీకు ₹1,00,00,000 వస్తే ఎవడో ఒకటి గుంజుకుంటాడు, పేరు వస్తే ఎవడు తీసుకెళ్ళాడు, ఇస్తున్నా తీసుకో అని చెప్పి ఈ పేరుని ఇచ్చిండు. సో ఆ పేరు రావడం వల్ల నాకు అప్పులో లిస్ట్ వాళ్ళు అందరూ ఓకే ఓకే డోంట్ వరీ మేము వెయిట్ చేస్తాం, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇయ్యి అని చెప్పి అలా ఆగారు. సో కొన్ని ఇచ్చాను, కొన్ని ఇవ్వాలి. మీరు ఇచ్చే స్ఫూర్తి స్పెషల్గా ఈ మధ్యలో ఇక్కడ ఈ శనివారం ఉందనేది నాకు ఒక 2 వీక్స్ ముందే తెలుసు. ఓకే, ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళే నాకు నేను పాటలు పాడడానికి అప్పుడప్పుడు పాడదామని మీలాగే ఇలాగే వస్తుంటాను. వాళ్ళు చెప్తే స్పెషల్ కావాలని శనివారం ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పింది ఒక 1.5 to 2 hours వెయిట్ చేశాను నేను. చాలా ఎక్కడ 6:10కి వచ్చాను నేను, చాలాసేపు వెయిట్ చేశాను చూద్దాం ఎలా ఉంటుందని. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మేమేమైనా ఉపయోగపడతామేమో. ఒక 5 నిమిషాలు అండి, మీ సార్ చెప్పారు మీరు ఒక లుక్లోనే మీకు అన్ని తెలిసిపోతే అబ్జర్వేషన్ అన్నారు. కాబట్టి ఒక 5 నిమిషాలు మాకు టైం ఇస్తే మేము ఏమైనా పనికొస్తామో చూసి, మీకు పనికొస్తాం అనుకుంటే మమ్మల్ని ఉపయోగించుకోండి, లేదంటే మీ శ్రోతంగా మేము ఉండిపోతాం. లేదు సార్, షూర్ సార్, షూర్ సార్, డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ డెఫినెట్గా మీరు ఒకసారి మాకు అవకాశం 5 నిమిషాలు ఇవ్వండి చాలు, ఎక్కువ మీ టైం మేము పాటు చేయం. షూర్ సార్. 5 నిమిషాల్లోనే మీకు కన్విన్స్ అవ్వగలిగితే మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే మేము మీ సినిమా థియేటర్లలో ఉంటాం. లేదు సార్, నేను మొదలు పెట్టినప్పుడు ఒక్కడనే ఉండే, నాకు కూడా కావాలన్నా. అందుకే మీరైతే మావి హరికృష్ణ గారు ఏదైతే సంకల్పం పెట్టుకున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా, తెలంగాణలో ఉన్న వాళ్ళని కూడా గొప్పగా తీర్చిదిద్దాలి, ముందుకు తేవాలి, టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తేవాలని ఒక ఆలోచన ఎంతో దాన్ని నిలబెట్టడంలో మీరు ముందున్నారు. చాలా ఎంతో మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను. ఇన్ని సంవత్సరాలు ఓపిక ఉండడం అనేది చాలా కష్టమైన పని. అంత ఓపికగా నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. ఒక్క అవకాశం ఏమనంటే ఒక 5 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు. నా నెంబర్ మీకు వాళ్ళు ఎవరికైనా ఇస్తాను, లేదు మీ నెంబర్ అన్నా మాకు ఇచ్చినా మేము అవకాశం తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నా డౌట్ అంటే అప్పులలో అంతా తీసుకొచ్చి ఏం చెప్పి అప్పులలో యాక్సెప్ట్ చేయించారు, ఏం చెప్పి అప్పులు అంతైనా పైసలు తీసుకున్నారు, ఎట్లా నమ్మించారు వాళ్ళని? అది నాకు అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను. అంటే ఎట్లా అప్పులలో ఎట్లా నమ్మిరు, మిమ్మల్ని ఏం చెప్పి నమ్మించారు? బేసిక్గా నేను ఇప్పటివరకు తీసుకున్న డబ్బులన్నీ అసలు మీరు చెప్తే నమ్మరేమో కానీ నేను ఎవరిని నోరు తెరిచి డబ్బులు ఎవరిని అడగలేదు ఇంకా. అండ్ నేను నమ్మేది ఏంటంటే మనం పని చేసుకుంటూ వెళ్ళాలి, మన పని మాట్లాడాలి, ఆ పనిని నమ్మి రావాలి ఎవరైనా సరే. సో అలా నిలబడ్డారు నా వెనకాల. సో వాళ్ళని అప్రూవల్ కంటే మెయిన్గా నా ఫ్యామిలీలోనే అనుకుంటాను నేను, ఎందుకంటే నన్ను నమ్మారు కంప్లీట్గా. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు ఇందాక చెప్పినట్టు ఒక్క పరిచయం కూడా లేదు నాకు. సో నేను నిలబడాలి, ఇక్కడ ఒక కోటని నిర్మించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా ప్రతి ఒక్కరు నన్ను నమ్మి, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా దాంట్లో ఉంది. అండ్ బయట నుంచి కొన్ని తీసుకున్నా కానీ ఇంట్రెస్ట్లకు కానీ అన్నీ. సో అలా అరేంజ్ చేసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ. అండ్ దాన్ని ఇవ్వాల్సిన టైం కూడా వచ్చింది, తిరిగి ఇచ్చేస్తాను.
హలో అండి, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ మూవీలో చూపించినప్పుడు ఇది చాలా స్పెషల్. అయితే మీరు స్టేజ్ ఎక్కకముందే నేను అనుకున్నది ఏంటంటే, నా మనసులో మెదిలింది, అరే యాక్షన్ మూవీ అంటే కంపల్సరీ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి, కానీ బడ్జెట్ మూవీస్లో మనకు ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది మనం స్క్రీన్ మీద కనిపించాలి, కానీ మనం బిహైండ్ ద స్క్రీన్ మనకి ఏవైతే సేఫ్టీ రిక్వైర్మెంట్స్, కంఫర్ట్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయో అవి కొంచెం ఇగ్నోర్ చేస్తాం. ఫుడ్ కూడా బేసిక్ ఫుడ్ అట్లా ఆ విధంగా. సో సేఫ్టీ తీసుకున్నారా అని మీరు స్టేజ్ ఎక్కినాక మీరు చెప్పిన ఆర్ట్ అసిస్టెంట్ ఎపిసోడ్ అది కూడా చెప్పిండ్రు. సో మీకు అయింది, మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్, మీరు మొత్తం సర్వా ఎవ్రీథింగ్ యూ ఆర్ దేర్ కాబట్టి ఓకే. వేరే ఎవరైనా ఆర్టిస్ట్కి ఏమైనా అఫెక్ట్ అయి ఉంటే అంటే ఇట్ కుడ్ బికమ్ లైక్ కేసు పెట్టడము, పెద్ద లీగల్ ట్యాంగిల్స్ అట్లా. కాబట్టి మరి అతన్ని ఎట్లా డీల్ చేశారు ఆర్టిస్ట్ అంటే, ఏమైనా కంప్లైంట్లు అట్లాంటివి ఏమైనా జరిగినాయా ఇండస్ట్రీలో కానీ, ఏదైనా పోలీస్ స్టేషన్లో కానీ అట్లా? ఎందుకంటే ఒకవేళ లైఫ్ ఎండేంజర్ చేయడము, హెల్త్ ఎండేంజర్ చేయడం కరెక్ట్ కాదు కదా. యాక్చువల్లీ ఇంజరీస్ నాకే ఎక్కువైనాయి, అండ్ ఫైట్లో నాతో పాటు కొంతమంది ఫైటర్స్కి కూడా ఇంజరీస్ అయినాయి, అండ్ కాకపోతే మేజర్గా ఏం అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా నేను ఐ డోంట్ హ్యావ్ ఏ ఫైట్ మాస్టర్ కార్డ్. నాకు ఫైట్ మాస్టర్ కార్డ్ లేదు. నాకు ఆ కార్డు కావాలంటే ఎంతో ల్యాక్స్ ఆఫ్ మనీ ఉంది యాక్చువల్గా. సో ఆ ల్యాక్స్ ఆఫ్ మనీని ఎందుకు వేస్ట్ చేయాలి, అసలే అప్పులు చేస్తున్నాము, దీన్ని మేకింగ్కి వాడదాము ఎలా అని అనుకుంటున్న టైంలో యాక్చువల్ నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ నేను ఏం చేసేవాడిని అంటే, నా ఫ్రెండ్స్ అందరు నాకు మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒక సర్కిల్ ఉండేది నాకు తెలంగాణ, ఆంధ్ర మొత్తంలో. ఫైటర్స్ అందరూ ఫైటర్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ప్యూర్ మార్షల్ ఆర్టిస్ట్, దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫిలిం బ్యాక్గ్రౌండ్ అండి. సో నా షార్ట్ ఫిల్మ్స్ ఎప్పట్లో వాళ్ళు పిలిపించుకొని నేను యాక్షన్ కొరియోగ్రఫీ చేసుకునేవాడిని. సో ఫైట్స్ విషయాల్లో కూడా నేను అదే అనుకున్నాను. ఫస్ట్ నా ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకొని యాక్షన్ కొరియోగ్రఫీ చేసుకుందాం అనుకున్నాను. బట్ మా కో డైరెక్టర్ ఏం చెప్పారంటే, ఇది సినిమాకి వర్కౌట్ కాదు, అబ్జెక్షన్ రావచ్చు అంటే. లేదు సార్, నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి ఐ కాంట్, ఇప్పుడు కార్డు తీసుకోలేను, అంతమంది పెట్టలేను, ఫైట్ మాస్టర్ని కూడా పెట్టలేను నేను అని అంటే, ఆయన ఏమనంటే ఏ డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు హ్యాండిల్ ఎనీ క్రాఫ్ట్ అని చెప్పి నాకు. సో దెన్ ఐ డిసైడెడ్, నువ్వు కావాలంటే ఒక ఫైట్ మాస్టర్ని హైర్ చేసుకుందాం, ఆయన త్రూ ఫైటర్స్ వస్తారు, సో నువ్వు కొరియోగ్రఫీ ఈయనకు చెప్పేస్తే ఈయన వాళ్ళ ఫైటర్స్ అందరికి చెప్పుకుంటాడు. సో దట్స్ హౌ థింగ్ వర్క్ అన్నట్టు. దెన్ ఐ డిసైడెడ్, ఓకే ఇదేదో ఆప్షన్ బాగుందని చెప్పేసి ఒక ఫైట్ మాస్టర్ని హైర్ చేసుకున్నాము. ఈజ్ జస్ట్ టు కోఆర్డినేట్ బిట్వీన్ మీ అండ్ ఫైటర్స్. అలా ఒక ఫైట్ మాస్టర్ హైర్ చేసుకొని క్రియేటివిటీ మీదే, ఎగ్జిక్యూషన్ ఆయన చేసిన ఎగ్జిక్యూషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను ఒక 100 మంది ఫైటర్స్ ఉన్నారు, అందరి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ నేను చెప్పలేను. సో వాట్ ఎవర్ ఐ హావ్ విజువలైజ్ అండ్ వాట్ ఎవర్ ద కెమెరా యాంగిల్స్ కావచ్చు, షార్ట్ డివిజన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ నేను ఈయన చెప్పేవాడిని, ఈయన ఫైటర్స్ చెప్పేవాడు. ఫైటర్స్ గిరి తప్ప మిగిలిన ఫైటర్స్ అందరూ ప్రొఫెషనల్స్. ఎవ్రీవన్ ప్రొఫెషనల్స్. అండ్ సో కొన్ని ఇంజరీస్ కూడా అవ్వడం జరిగింది, అండ్ ప్రొడ్యూసర్ హాస్ టు బేర్, వాళ్ళకి మెడికల్గా నేను మళ్ళీ బేర్ చేయడం అవన్నీ ఉండే. అండ్ సో జరిగినది బై గాడ్స్ గ్రేస్, ఎవరికి ఏం అవ్వలేదు. కంప్లైంట్ అంతే ఏం అవ్వలేదు. కానీ కంప్లైంట్ అంటే మీరు ఇందాక అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇండస్ట్రీలో కూడా ఒక మొరాలిటీ అనేది ఉండాలి. ఎట్లా అంటే, ఎక్కడ రిస్క్ తీసుకుంటే ఎక్కడ చీటింగ్ షాట్స్, అది ఒక వ్యక్తి అంటే 6,000 రూపాయల బదులు 100 రూపాయల ఐటమ్ పెట్టేసి అంటే అతను సేవ్ చేసుకున్నాడా, ప్రొడక్షన్కి సేవ్ చేసినా, ఈవెన్ నిజాయితీనే ఉన్నాడు అనుకున్నాను. అంటే మొరాలిటీ ఉంది, పర్సనల్గా తినలేదు, ప్రొడక్షన్కి సేవ్ చేసిండు. కానీ సందర్భం చూడాలి. ఇప్పుడు గ్లాస్ కూడా చక్కెరతో చేసిన గ్లాస్ కాదు, రియల్ గ్లాస్ నాకు రెడీగా ఉంది, అవైలబుల్, అది కాదు కరెక్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి కదా. ప్రొడక్షన్ కి సేవ్ కాదండి, దే నో ఇట్ ఇస్ ఎ ఫైట్ అండ్ దే నో ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఆన్ మీ, అండ్ ఇట్ వాజ్ నెగ్లిజెన్స్. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఒక ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వెరీ కామన్ థింగ్ అండి. అండ్ అందరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లా చూస్తారు మనల్ని, అండ్ నేను వాళ్ళని తప్పట్టాను. ఎందుకంటే నేను వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఈజ్ లైక్, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ, నేను బీయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ తర్వాత లైన్ కడతారు అందరూ, డబ్బులు పేమెంట్స్ అని క్లియర్ చేసి మనం వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాళ్ళందరికీ ఈవినింగ్ అయ్యే టైంకి భయం ఉండేది అందరికీ. నేనేమన్నా అంటే, ఆ షూట్ ప్యాకప్ అయ్యే టైంకి ఒక్కోసారి మిడ్ నైట్ అయిపోయేది, ఒకసారి 9 o'clock ప్యాకప్ అయ్యేది. నేనేమన్నా అంటే రేపు ఇస్తాను అని చెప్పేవాడిని. కానీ వాళ్ళందరికీ ఒక డౌట్, వీడు ఒక ప్రొడ్యూసర్, వీడు చూస్తే ఒక్కడే తిరుగుతుండే షూటింగ్లో, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ బ్యాకప్, నాకు వెనకాల ఎవరు ఉండేటోడు కాదు, నేను ఒక్కడనే, వీడే యాక్ట్ చేస్తుండు, వీడే డైరెక్ట్ చేస్తుండు, వీడే ప్రొడ్యూస్ చేస్తుంటే అసలు వీడు డబ్బులు రేపు అంటున్నాడు, ఇస్తాడా లేదా అనే భయం ఉండే వాళ్ళకి. సో తర్వాత నేనేమన్నా అంటే, అది నిజంగా హెక్టిక్ అయిపోయింది నాకు, అమౌంట్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళి మిడ్ నైట్ అయిపోయేది. వాళ్ళకి ఏమన్నా అంటే, ఎవ్రీ వీకెండ్ మీరేం చేస్తా అంటే, ఎవ్రీ వీకెండ్ మీకు అకౌంట్లో వేసేస్తాను, మీరు అందరూ అకౌంట్ డీటెయిల్స్ రాసి ఇచ్చి వెళ్ళిపోండి అనేవాడిని. వాళ్ళకి ఏంటంటే కొద్ది రోజులు భయం ఉండేది, మెల్లమెల్లగా ఒక నమ్మకాన్ని బిల్డ్ అయింది.
అండ్ ఎందుకు ఇలా ఉన్నారు జనాలు అని తర్వాత క్రాస్ చెక్ చేసి నాకు అర్థమైంది ఏంటంటే 90% కొత్త వాళ్ళే సినిమాలు తీస్తారు. కొత్త వాళ్ళు చాలామంది ఏంటంటే డ్యూ టు మెనీ రీజన్స్ సినిమాల మధ్యలో ఆగిపోతాయి. సో పని చేయించుకొని డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏ కొత్తోడు వచ్చి ఒక సినిమా తీస్తా అని అంటే పని చేసే ప్రతి ఒక్కరికి మనకి డౌటే ఉంటుంది. సో అలాంటి డౌట్ స్టేజ్ నుండి వాళ్ళకి వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ మా బ్యానర్ మీద సార్కి బిల్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోతే చాలు, ఆ సార్ 1 week తర్వాత అకౌంట్లో వేసేస్తాడు అని అంత క్రెడిబిలిటీని మేము సంపాదించుకోగలిగాము. సో వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక్క రూపీ కూడా నేను పెండింగ్లో పెట్టలేదు. ఎవ్రీ డే బై వీకెండ్ అది పడిపోయేది అందరి అకౌంట్లో. అండ్ ఆ నమ్మకాన్ని మేము గెలుచుకోగలిగాము. ఎందుకంటే ఒక కష్టాన్ని వాడుకొని మనం వాళ్ళని చీట్ చేయొద్దు ఇక్కడ. అండ్ అది ఇండస్ట్రీలో ఇలాంటి ఫార్ములా లేదని చాలామంది చెప్పారు. కానీ నేను ఒకవేళ సినిమా మధ్యలో ఆపేసుకున్నా కానీ ఆ డే వరకు అందరికి క్లియర్ చేసేవాడిని. ఎందుకంటే అన్ని షెడ్యూల్స్ బ్రేక్ చేస్తున్నాను నేను. సో ఎవ్రీ షెడ్యూల్ బిఫోర్ ఐ హావ్ టు పే ఎవ్రీథింగ్ అండ్ క్లియర్ ఎవ్రీథింగ్. లిఫ్ట్ ఫైట్ సూపర్. ఆ లిఫ్ట్ ఫైట్లో లిఫ్ట్ మూమెంట్ ఉందా, అది చీటింగ్ షాట్? గిరి దట్ వాస్ ద లాస్ట్ షాట్ ఇస్ చీటింగ్. అది ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యే ముందే షాట్ ఎండ్ అవుతుంది. క్లియర్ అంటే వేరేది మ్యాచింగ్ మీరు వేస్తే సెట్ లా మూవ్మెంట్ లేదు. చీటింగ్ సింగిల్ టేక్ ఫైట్ ఎక్కడ వరకు అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యే ముందు వరకు సింగిల్ టేక్. సో మధ్యలో కూడా హెడ్ క్లోజ్ అప్ వచ్చిన కొంచెం అనిపించింది నాకు. ఓకే మామూలు పబ్లిక్ కి ఓకే అనిపిస్తుంది. ఓకే రిలీఫ్ యాక్టింగ్. ఇంకొక విలన్ ఉన్నాడు లాస్ట్ ఇచ్చేస్తాడా విలన్ అతను? సూర్యనారాయణ గారి ఆయన యాక్చువల్ రావాల్సింది ఈరోజు, ఆయన కుడెంట్ కమ్ డ్యూ టు హెల్త్ ఇష్యూ. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. మీ జర్నీ ఇక్కడి నుంచి రవీంద్ర భారతి రెగ్యులర్ పర్సన్, బట్ లాస్ట్ 2-3 years నుంచి మిమ్మల్ని నాకు పరిచయం కాలేదు ఇంతకుముందు. బట్ గిరి ఐ నో. సో సురాపానం అప్పటి నుంచి కూడా నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ గ్రేట్ జర్నీ. అండ్ చాలా మంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ సైడ్ కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ హాలీవుడ్ రేంజ్లో తీశారు. థ్యాంక్ యూ. ఎస్టీ మేబీ రాథోడా తిరుపతి నాయక్ మారణ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ గచ్చిబౌలి దగ్గర అయితే బంజారా హిల్స్ సార్. మట్టి రోజు 17-18 బ్యాచ్. తర్వాత మా ఫ్యామిలీ కలిసి ఫ్యామిలీ ఉండడం వల్ల నేను కేఫే స్టార్ట్ చేశా. ఒకటి స్టార్ట్ చేశా, సక్సెస్ అయింది. రెండో స్టార్ట్ చేశా, సక్సెస్ అయింది. మూడోది అటర్ ఫ్లాప్ అయింది. దానివల్ల కొంచెం అప్పులోపాలయ్యి క్యాబ్ తీసుకొని డ్రైవ్ చేసి హెల్త్ కొంచెం బాగాలేక ఇంట్లో ఉంటున్నా ప్రజెంట్. ఏమన్నా హెల్ప్ ఏమన్నా చేయగలుగుతారన్న మీ తరపు నుంచి ఏమన్నా ఉంటే చూడండి. నేనైతే టోటల్ మూవీ రీసెర్చ్ చేశాను, ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ప్రజెంట్ స్టోరీస్ రాస్తున్నాను. ఏమన్నా ఉంటే చూడండి. మీ మూవీ అయితే టోటల్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. థ్యాంక్ యూ. ఎక్కడన్నా ఏ డిష్ మరి మేము ఉన్నా కదా. డెఫినెట్గా మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఒకసారి మన టీమ్ అంతా ఇక్కడే ఉంటారు ఇప్పుడు. అండ్ యూ కెన్ టేక్ ద కాంటాక్ట్ ఫ్రమ్ దెమ్. అండ్ ఒకసారి వాళ్ళకి అప్రోచ్ అవ్వండి. మీ ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చూపించండి. అండ్ మీరు ఏ సైడ్ ఏ క్రాఫ్ట్ వైపు రావాలనుకుంటారో వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి. డెఫినెట్గా వీళ్ళు హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో. ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడడం కొంచెం నేను కూడా ఎంతసేపు ఫస్ట్ టైం మాట్లాడాను స్టేజ్ మీద. మా వాళ్ళు సినిమాలో ఏం మాట్లాడకపోయినా స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారు. అవునా? థ్యాంక్ యూ. నేను అడగాలనుకున్నది ఏంటంటే ఆ సినిమా తీయడానికి ఒక 4 years పట్టిందని అనుకున్నా. ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయిందిరా అనిపించి మీరు భయపడే సిచ్యువేషన్ వచ్చిందా? అంటే నేను భయపడిన సిచ్యువేషన్ అంటే అరే ఈ సినిమా అంటే చాలాసార్లు కొంచెం 6 months 8 months గ్యాప్ వచ్చింది అన్నారు కదా తీయడానికి. అప్పుడు ఇంకా అయిపోయిందిరా ఇంకా తీసే ఛాన్స్ ఏం లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు యాక్చువల్గా. ఎందుకంటే అది నేను ఇచ్చే బ్రేక్, అది నాకు తెలుసు. సో డబ్బులు ఈరోజు షూట్ ఫినిష్ అయిపోయే టైంకి అన్నీ అయిపోతాయి పైసలన్నీ. సో మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి నాకు టైం పట్టేది. ఈ టైంలో నేను ఎలా రా అని ఆలోచించేవాడిని కాదు. ఆ ఉన్న ఫుటేజ్ అంతా నా దగ్గర ఉండేది, కూర్చొని ఎడిట్ చేస్తూ ఉండేవాడిని దాన్ని. ఈలోపు డబ్బులు ఇంత వచ్చినాయి, ఓకే రాని, ఇంకొంచెం ఇలా వస్తున్నాయి, ఇంకొంచెం ఆడ నుంచి వస్తున్నాయి. సో బై ద ఎండ్ ఆఫ్ ఒక 6 months టైంకి డబ్బులు అరేంజ్ అయిపోయేది. అట్ ద సేమ్ టైం నేను ఎడిట్ కూడా చేసుకునేవాడిని. సో బ్రెయిన్ అంతా ఖాళీగా లేదు యాక్చువల్గా. అంటే నేనేం నమ్ముతానంటే భయపడ్డాం అంటే ఓడిపోతాం. సో ఎప్పుడు భయపడొద్దు. మనం ఎప్పుడు భయపడతామనంటే తప్పు చేసినప్పుడు భయపడతాం,
లేదా ఓడిపోతాం అనుకున్నప్పుడే భయపడతాం. ఇవి రెండు నేను దగ్గర కూడా రానియను వాటిని. అండ్ అదే నేను నమ్మింది, అండ్ అదే ఈరోజు నన్ను మీ ముందు నించుని అలా చేసింది. థ్యాంక్స్. హాయ్ బ్రో. హలో. నేను కూడా మూవ్ ఆర్టిస్ట్ బ్రో, చాలా సినిమాలు చేయడం జరిగింది. అండ్ మీ యొక్క ఇప్పుడు టీజర్ అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు చాలా కష్టపడి ఇంత పై స్థాయికి వచ్చారని నేను అనుకుంటున్నా. దీని వెనకాల చాలా స్ట్రగుల్ ఉందని కూడా తెలుస్తుంది. అండ్ అదేవిధంగా ఆ 100 మెంబర్స్ ఫైటర్స్ ఉన్నారు కదన్నా, బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే. వాళ్ళకి కూడా ముఖ్యంగా కొంచెం మీరు కొంచెం థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడు చెప్పుకుంటాను నేను. అదే బ్రో. అండ్ ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే నేను కూడా చాలా ఫైట్లు చేశాను కాబట్టి ఇంత అద్భుతంగా అనేది మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు నేను చూడలేదు. థ్యాంక్ యూ. చాలామంది హీరోతో మేము కూడా ఫైట్ చేశాం, కానీ అట్లీస్ట్ కనీసం ఒక రోప్ షాట్ చేయడం కూడా చాలామంది రాదు. అదేవిధంగా మీరు అంత మంచిగా చేశారని నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. అది చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇందాక ఇప్పుడు మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అండ్ నిజంగా అంటే నేను బేసిక్గా నేను ఏమనుకునేవాడిని అంటే సినిమాలో ఒక్క రూప్ వాడొద్దు, అది నా ఫస్ట్ కండిషన్ ఉండే. స్టంట్స్ అనేది రియల్గా ఉండాలి. ఇంకా నా ఇమాజినేషన్లో ఎట్లుండేనంటే నేను ఒక 4th ఫ్లోర్ నుంచి కూడా దూకాలి, ఇలా ఇమాజిన్ చేసుకునేవాడిని. అండ్ కరెక్ట్గా నేనే ఫస్ట్ సీన్స్ అన్ని షూట్ చేసుకున్నాను. మేము 3 షెడ్యూల్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ టచ్ చేయలేదు. నేను యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ నేను లాస్ట్ షెడ్యూల్లో పెట్టుకున్నాను. అండ్ కరెక్ట్గా ఫైట్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో నాకు ఒక ఇంజురీ అయింది. ఐ హ్యావ్ సర్వికల్ నా బ్యాక్ అండ్ లోయర్ డిస్క్ ఇంజురీ అయింది నాకు. సో డాక్టర్ ఉండి అసలు నువ్వు ఫైట్స్ గీట్స్ అన్ని బంద్ చేయాలి. నేను అప్పుడు జిమ్నాస్టిక్స్, కరాటే ఇవన్నీ చేస్తున్నాను. మిక్సర్లో అంటే నా బాడీ ఒక ఫ్రూట్ జ్యూస్ మిక్స్ లాగా ఉండే. సడన్గా ఇంజురీ అయ్యేసరికి అంటే అది ఎప్పుడెప్పుడో ఉన్న ఇంజురీస్. నేను డ్యూరింగ్ మనం ఏంటంటే చాలా స్మూత్గా మృదువుగా వెళ్ళి ట్రైన్ అవ్వం కదా, మనకి ఒక ప్రాపర్ డైట్ ఉండదు, మనకు అంత నాలెడ్జ్ ఉండదు. మనం నేర్చుకుంటున్నాం అంటే నేర్చుకుంటాం. మట్టిలో పడడం, గాల్లో ఎగడం, కింద పడడం, వెనకడం ఇవన్నీ వెరీ కామన్ థింగ్. సో చిన్న ఇంజురీస్ అన్నీ అది కొంచెం హెవీ అయిపోవడం. అండ్ ఓవరాల్గా ఫైట్స్ కరెక్ట్గా ఇంకా షెడ్యూల్లో స్టార్ట్ చేసుకుందాం అనుకున్న టైంలోనే కంప్లీట్గా బంద్ చేయాలని చెప్పారు నాతో. నేను లేదు సార్ చేయలేను, నేను ఆల్రెడీ సినిమా సగం అయిపోయింది, ఇంకా ఫైట్స్ చేయలేదు. ఏ ఫైట్స్ని అయితే నేను అనుకుని కూర్చున్నాను, నువ్వు అన్నీ బంద్ చేయమంటే నేను ఎట్లా చేస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇందాక మన బ్రదర్ చెప్పింది అదే. అప్పుడు భయపడ్డాను నేను. డాక్టర్ చెప్తుండ్రు, ఆయన ఎట్లా భయపెట్టినంటే పర్మనెంట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటావు, ఆయన పిచ్చోడాను, ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే. నేను నిజంగానే ప్రాణం కంటే ఎక్కువే నాకు సినిమా ఆ టైంకి. ఎందుకంటే డబ్బులన్నీ సగం నేను అప్పులు చేసుకుని వచ్చి ఆగిపోయి ఉంది అప్పటికి. ఇప్పుడు నేను అస్సలు ఆపలేను. ఇదేదో సినిమా స్టార్ట్ అయ్యే ముందు నేను నిజంగానే ఇలాంటి ఇంజురీ అయిపోయి ఆపేయాలి నువ్వు అంటే నేను ఇంకేదో లవ్ స్టోరీ చేసేటోడో చేసేటోడో లేదో, అసలు నన్ను నమ్మేటోళ్ళో లేదో, అసలు నేను ఇక్కడ వచ్చేటోడో కాదు. అక్కడికి వెళ్ళి ఆగినప్పుడు ఆపలేను ఇంకా. సో డూ ఆర్ డై సిచ్యువేషన్. సో డాక్టర్ భయపెట్టినప్పుడు కూడా నేను నేను భయపెడుతున్నా అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన. అక్కడ కూడా సేమ్ ఇదే, ఇన్ని ఇంజురీస్ ఉన్నాయి బాడీలో, నువ్వు చేయొద్దు, బంద్ చేయాలి. అప్పుడు మా ఫ్రెండ్ సజెషన్ త్రూ నేను ఫిజియో ఒక డాక్టర్ని కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్కి ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉన్న డిఫరెన్స్ నాకు చెప్పిండు ఆయన. నార్మల్ పర్సన్ పొద్దున్న లేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, కూర్చుంటాడు. సో ఏ ఇంజురీస్ అవ్వదు, ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ని ఎవరిని టచ్ చేస్తే మల్టిపుల్ ఇంజురీస్ ఉంటాయి. అలా అని చెప్పేసి వాళ్ళని స్పోర్ట్స్ అన్ని వదిలేసి ఇంట్లో కూర్చున్నారా, నథింగ్ టు వరీ, మీరు ఫిజియో సెషన్స్ అన్నీ చేసుకోండి అని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యంతో ఫిజియో సెషన్స్ ఆల్మోస్ట్ ఒక 6-7 months నేను బ్రేక్ ఇచ్చిన, ఓన్లీ నా బాడీని మళ్ళీ నేను రికవర్ చేసుకోవడానికి. దెన్ ఐ స్టార్టెడ్. అండ్ అది ఆ మోటివేషన్ ఎంత వెళ్ళిపోయింది నాకనంటే, భయపడితే ఓడిపోతాం అన్నది ఆ సెకండ్. సో భయపడే వాళ్ళు చుట్టూ ఉంటూనే ఉంటారు, ఎప్పుడు మనం దాన్ని ఒప్పుకుంటే ఆ రోజు ఓడిపోతాం. సో లక్కీలీ అన్నీ ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, అక్కడ నుంచి నిజంగానే ఆ రోజు ఆగిపోయి ఉంటే ఇలాంటి ఫైట్స్ నేను తీసేవాడిని కాదు, ఈ ఫైట్స్కి గద్దరవాడు వచ్చేది కాదు, నేను ఈరోజు మీతో ఇలా ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. సో అండ్ దానికి నిజంగా ఫైటర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. నేను దానికి నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాతో పాటు ఇందాక మీకు చెప్పినట్టు కొత్త వాడిని అయ్యేసరికి నేను ఫస్ట్ వాళ్ళకి కొరియోగ్రఫీ చేసేటప్పుడు అందరూ నన్ను వింతగా చూస్తుండే,
వీడు ఏంటి, నేను పేపర్లో రాసుకొని బుక్, చిన్న బుక్ మెయింటైన్ చేసేవాడిని. నాకు నిజంగా ఫార్మాట్ ఎలా తెలియదు. ఒక ఫైటర్ని ఎలా రిహార్సల్ వాళ్ళందరూ ముందు చేసుకుంటారంట. ఒక ఫైట్ మాస్టరు ఫైటర్స్ అందరినీ కంపోజిషన్ అంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని వచ్చి హీరో దగ్గర వచ్చి, సార్ మీరు ఇలా చేయాలి, ఇంత కెమెరా యాంగిల్స్ అన్ని హీరోని చాలా స్మూత్గా చూసుకొని కంపోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ నాకు ఆ ఫార్మాట్ కూడా తెలియదు. నేను షార్ట్ డివిజన్ దానికి ఒక స్టోరీ బోర్డ్ వేసుకునేవాడిని. ఈ కిక్ ఇట్లా వెళ్తుంది, పంచ్ ఇట్లా వెళ్తుంది, కెమెరా ఎలా తిరుగుతుంది, అవన్నీ రాసుకుని బుక్ తీసుకొని ఒక్కొక్క షార్ట్ చెప్తుంటే అందరూ పిచ్చోళ్ళ చూసేటోళ్ళు. ఆ స్టేజ్ నుండి ఒక్కొక్క ఫైట్ వాళ్ళు కూడా నాతో పాటు చూడడం, వాళ్ళకి అర్థం అవ్వడం, అరే ఇదేదో బాగానే వస్తుందని ఒక మోటివేట్ అవ్వడం. అండ్ దాని తర్వాత ఇలాంటి అవుట్పుట్ డెలివర్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన సహకారం మీరు ఇమాజిన్ చేయరు. నాకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక కెమెరా పగిలిపోయి నాకు బడ్జెట్ కన్స్టెంట్ అయిపోతే ఆ నెక్స్ట్ ఫైట్ని నేను 5 daysలో చేయాల్సిన ఫైట్ని 3 daysలో కోఆపరేట్ చేశారు. ఒక 100 members ఆ కోఆపరేషన్ జరగడం వల్ల ఈ అవుట్పుట్ మీరు చూడగలిగారు ఈరోజు. సో డెఫినెట్గా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ స్టేజ్ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. హలో. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక రాజకీయ రంగంలోకి పైకి రావాలంటే గాడ్ ఫాదర్ అవసరం అంటారు. సినీ రంగంలో పైకి రావాలన్నా ఏ ఆస్పెక్ట్లో గాడ్ ఫాదర్ అవసరం అంటారు. మీరు మాలాంటి కొత్త వాళ్ళకి సినీ ఇండస్ట్రీలో రావాలనుకునే వాళ్ళకి గుడ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. సో ఒక్కొక్కరు ఒక డాన్సర్ ఎక్కువగా డాన్స్ కాన్సన్ట్రేషన్ చేసి సినిమాలు తీస్తారు. ఒక సింగరు సింగింగ్ మ్యూజిక్ రకాలుగా చేస్తారు. అయితే మీరు, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కొరియోగ్రాఫర్, ఫైట్ కొరియోగ్రాఫర్గా చేశారు కదా, అయితే మీరు దర్శకత్వం చేస్తారా ఫ్యూచర్లో? కొరియోగ్రాఫర్గా చేస్తారా, లేకపోతే నిర్మాతగా చేస్తారా? లేకపోతే అందరూ విజయ్ దేవరకొండ అంటున్నారు, నా పేరు మిమిక్రీ అశోక్, విజయ్ దేవరకొండ నేను ఎక్కువ బాగా అనుకరిస్తాను. అరే నేనేం చేసినా, నేను ఎడిపోయినా, నేను ఎవరిని కలిసిన, ఎందుకురా నీకు, అరే బాడీ కట్ చేయరా, బ్లడ్ పోసుకో, ప్రీ అటాక్ లేకపోతే ఎప్పుడో బాడీ కట్ చేస్తుంటే, అరే క్లినిక్ ఆరా కాడితే అది క్లినిక్ 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 అంటాం. ఐ లవ్ యూ. సో మీరు కూడా ఆ గెటప్లో ఉన్నారు కాబట్టి మీరు హీరో అవుతారా, దర్శకులు అవుతారా, కొరియోగ్రాఫర్ అవుతారా, నిర్మాత అవుతారా అనేది స్ట్రైట్ క్వశ్చన్. దీని తర్వాత మీ జోన్ అనేది ఇది ఉంటుందనేది. నేను ఒక స్టాండప్ కామెడియన్గా నేను కామెడీని ఆలోచిస్తున్నాను. అలా మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇది కాకుండా, వెంచర్ కాకుండా మామూలుగా ఇన్ ఫ్యూచర్ మై స్ట్రైట్ క్వశ్చన్ ఇస్ దట్. ఇంకేం ప్లాన్ చేయలేదు సార్ నేను, టు బి ఆనెస్ట్. అంటే నేను జనరల్గా ఎండ్ నాకు ప్లానింగ్లో ఉండదు. ప్రజెంట్ ఒక థాట్ని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది నేను అంత దూరం ఆలోచిస్తాను నేను. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే బ్యాంచర్ వరకే ఉంది. యాక్చువల్ గ్యాంగ్స్టర్ సీక్వెల్ చేయాల్సి ఉంది మేము. కాకపోతే గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఎలా ఉండబోతుంది అంటే చాలా కొంచెం బడ్జెట్, చాలా హెవీ బడ్జెట్ అది. అండ్ ఇట్ విల్ బి లైక్ నా ఒక ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్ పార్ట్ 1 ఏమో అందరు హాలీవుడ్ ఫిలింతో కంపేర్ చేస్తున్నారు. సీక్వెల్ అట్లా ఉండదు, అది హాలీవుడ్ ఫిలిమే. అది దాని స్పాన్ చాలా ఎక్కువ. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, దాని రేంజ్ వేరుంటుంది. అండ్ ఏది చేస్తామో, ఎలా చేస్తామో, నెక్స్ట్ ఏంది అన్నది నాకు కూడా క్లారిటీ లేదు సార్. సో మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అది ఏది వస్తే అది దాంట్లో 100% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఆపర్చునిటీస్ బయట నుంచి వస్తే వాళ్ళు ఏం ఆఫర్ చేస్తే దాన్ని మేము చేయడానికి రెడీగా ఉన్నాను. లేదు ఆపర్చునిటీ లేకపోతే మళ్ళీ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓవరాల్గా మొత్తం మూవీ మీకు ఎన్ని వర్కింగ్ డేస్ పెట్టింది? ఇదా యాక్చువల్ చెప్పొద్దని చెప్పారు నాతోటి. అసలు నువ్వు చెప్తే ఎప్పుడు నమ్మని కూడా నమ్మాడు అన్నారు. అందుకే నాతోటి వాంటెడ్లీ డబల్ చెప్పించారు. బట్ ఇక్కడ అందరూ ఆస్పైరింగ్ చెప్పండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మీరు చాలా బాగా చేశారు. సార్ చెప్పేస్తున్నా, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వచ్చేసి ఒక 28 days చేసినాను. ఓకే, మీకు ఇలా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో కావచ్చు, లేకపోతే సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లంలో కావచ్చు, మీరు ఆ గ్యాప్ తీసుకున్నా అన్నారు కదా, మీరు ఆ యాక్టర్లను అందరినీ కంబైన్ చేసుకొని మళ్ళీ మీరు అదే మూడ్లోకి ఎలా తెచ్చుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్? అర్థమైంది నేను ఒకసారి అడుగుతున్నాను. ఎందుకంటే మీరు గ్యాప్ తీసుకున్నా అన్నారు కదా, మళ్ళీ యాక్టర్ని మాట్లాడుకోవాలి, ఇలా టెక్నీషియన్ మాట్లాడుకోవాలి,
మీ మూడ్లోకి ఎలా తెచ్చుకున్నారు? సార్ ఇందాక మీరు చెప్పడం మర్చిపోయినా, నా ఎవ్రీ షెడ్యూల్కి టెక్నీషియన్లు మారిపోయేవాళ్ళు. ఓకే. ఎందుకంటే సార్ వాళ్ళని తప్పట్లేను, వీడు ఎప్పుడు చేస్తాడో క్లారిటీ లేనప్పుడు వాళ్ళని నేను ఆపలేను. నేను ఈరోజు రేపు షూట్ బంధనంగా నా డైరెక్షన్ టీం అందరికీ శాలరీస్ ఇచ్చేసి టెక్నీషియన్లు అందరికీ ఆ టైంకి క్లియర్ చేసేసి ఇంకా బోండి మళ్ళీ ఎప్పుడో చూసుకుందాం అన్నట్టు పంపించేసేవాడిని. ఆ టైం వరకు క్లియర్ చేసేవాడిని. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోవడము, మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేసుకునేవాడిని. ఒక ఆర్టిస్టులు మాత్రం వాళ్ళుండే, టెక్నీషియన్లు అందరూ మారిపోయేటోళ్ళు ఎప్పటికప్పుడు. సో అలా జరిగింది. చాలామంది ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే వీడికి బాగా యాటిట్యూడ్ ఎక్కువ, అందుకే టెక్నీషియన్లు మార్చేస్తాడు వీడు. కెమెరామెన్లు 3 కెమెరామెన్లు చేసారు ఆ సినిమాకి, మేనేజర్లు 3 చేసారు, కో డైరెక్టర్లు 3 చేసారు, ఒక్క మేకప్ మ్యాన్ అండ్ ఆర్టిస్ట్ తప్ప అందరు మారుతూనే ఉన్నారు త్రూఅవుట్ ద షెడ్యూల్. సో అలా జరిగింది. సో మళ్ళీ ఫ్రెష్గా చూసుకోవడం అంతే. ఈ ఓవరాల్గా అంటే మేకింగ్లో మీకు టఫెస్ట్ అనిపించింది ఏంటంటే ఏ క్రాఫ్ట్? ఎడిటింగా, లైక్ స్టంట్సా, లేకపోతే డైరెక్షనా, లేకపోతే యాక్టింగా? మీకు టఫ్ అనిపించింది ఈ ఓవరాల్గా జర్నీలో? యాక్చువల్ చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ టఫ్. కొన్ని ఏమంటారు, కొన్ని డెకేడ్స్ పడతాయి ఒక్కొక్క క్రాఫ్ట్ని నువ్వు హ్యాండిల్ చేసి, అంటే దాంట్లో మాస్టర్ అవ్వాలంటే డెకేడ్స్ పడతాయి. ఇప్పుడు మీరు ఒక ఎడిటర్ని చూడండి, 10 సంవత్సరాలు కొన్నేళ్ళు అసిస్టెంట్గా చేసి దాని తర్వాత ఎడిటర్ అయ్యి దాని తర్వాత ఒక హిట్ కొట్టిన తర్వాత ఆయనకు పేరు వస్తుంది. సేమ్ లైక్ డైరెక్షన్, ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయాలి, ఒక ఛాన్స్ దొరుకుతుంది, అప్పుడు నువ్వు సినిమా తీస్తావు, ఆ సినిమా కూడా హిట్ అవ్వాలి. హిట్ అయితే అప్పుడు నీకు ఆ మార్క్ క్రియేట్ అయ్యేది. యాక్టింగ్ కూడా అంతే, ఎన్నో సినిమాలకు సైడ్గా ట్రై చేసుకుంటూ పోయి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ టఫ్. సో నేను దానికి ఎక్కువ తక్కువ నేను అసలు దాన్ని అలా కంపేర్ చేయను. బట్ ఒక్కటి ఏంటంటే యాక్టర్గా నాకు ఇబ్బంది అయ్యేది. యాక్టర్గా ఇబ్బంది అయ్యేది. ఎందుకు ఇబ్బంది అయ్యేది అంటే రేపు పొద్దున్న షూట్ ఉంటాయి 6 o'clock, మార్నింగ్ 6కి నాకు షూట్ ఉంటే వీడు రాత్రంతా కూర్చొని, అంటే లోపల ఉన్న డైరెక్టర్ రాత్రంతా కూర్చొని షార్ట్ డివిజన్ ఇవి అవి సీన్స్ నిద్ర ఉండేది కాదు. ఎర్లీ మార్నింగ్ అంటే 6కి షూట్ అంటే నేను 4:30కి లేవాలి, నేను 5 వరకు నేను రాస్తూనే ఉండే. సో నిద్ర వీకేది. మళ్ళీ రెడీ అయ్యి షూటింగ్ వెళ్ళిపోయేది. ఆ మేకప్లో చాలా కవర్ చేసుకునేవాడిని ఫేస్ని. అది మళ్ళీ ఈవినింగ్ 6కి ప్యాకప్ అయ్యేది. మళ్ళీ ప్రొడ్యూసర్ లేచి, లోపల ఉన్న ప్రొడ్యూసర్ బయటకు వచ్చి వాడు మిడ్నైట్ వరకు బిల్స్ ఇస్తాడు. సో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ పొద్దునే షూట్, మళ్ళీ డైరెక్టర్ లేచి రాస్తాడు. మళ్ళీ ఇది కంటిన్యూస్గా నాకు ఎవ్రీ షెడ్యూల్, అంటే చెప్తే కొంచెం ఏదో ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది కానీ ఒక 1 week షెడ్యూల్ ఉంటే 1 day కూడా నిద్రపోయేటండి కాదు. దీనివల్ల ఏమైందనంటే వీడు టైంకి తినడు, నిద్రపోడు. ఒక యాక్టర్కి పర్ఫార్మెన్స్తో పాటు ప్రాపర్ స్లీప్, కొంచెం పీస్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీగా ఫేస్, కెమెరా ముందు ఉండేటోడు హీరోనే యాక్టర్. డైరెక్టర్ ప్రొడ్యూసర్ బయట ఆడు కెమెరా వెనకాల ఉంటాడు కాబట్టి ఆడు తిన్నా తినకపోయినా చెల్తా, కానీ ఒక యాక్టర్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. వీడు నా ఒక్కొక్క షెడ్యూల్లో నా ఫేస్ ఒక్కొక్కలా ఉండేది. ఒక దాంట్లో లావుగా, ఒక దాంట్లో ఇట్లా, ఒక దాంట్లో అట్లా ఆగమాగా ఉండే నా ఫేస్. సో యాక్టర్గా చాలా టఫ్, అదొకటే ఉంటుంది. అంటే దీనికి ఎడిటింగ్ కూడా మీరే చేశాను అన్నారు కదా? ఎడిటింగ్ కూడా మీరే చేశాను కదా? అంటే డైరెక్షన్ చేసినప్పుడు ఒక వ్యూ ఉంటుంది, ఎడిటింగ్ చేసినప్పుడు ఒక వ్యూ ఉంటుంది. ఇప్పుడు రెండే మీరు అయినప్పుడు ఒక ఆడియోగా మీరు ఒక వ్యూ చూస్తారు. అది మీకు ఎలా అనిపిస్తుంది ఎడిటింగ్ టేబుల్ మీద? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ప్రీవియస్ నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఎడిట్ చేసుకునేవాడిని. సో ఎడిటర్కి ఒక డైరెక్టర్కి ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకనంటే నేను ఆన్ పేపర్ రాస్తున్నప్పుడే తెలుసు ఇక్కడ కట్ అంతే. నేను షూటింగ్లో అన్వాంటెడ్ సీన్స్ కానీ ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్కువ తీసేవాడిని కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు సేవ్ అవుతుంది. మనం అక్కడ చాలా ఫుటేజ్ తీసేసి ఒక డైరెక్టర్ వాడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాడు విజువల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫుటేజ్ తీసుకొని ఎడిటింగ్ టేబుల్లో చూసుకుందాం, మంచి సీన్స్ లేద్దాం, రెండు నేనే అయ్యేసరికి రాసుకునేటప్పుడే నాకు ఒక క్లారిటీ ఉండేది. సో ఒక డైరెక్టర్కి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండడం వల్ల బడ్జెట్ సేవ్, టైం సేవ్, అన్నీ సేవ్ అవుతుంది. సో నాకు ఆ ఇబ్బంది ఎడిట్ టేబుల్ మీద వచ్చేటప్పుడు ఇబ్బంది ఏమి అయ్యేది కాదు. ముందే రాసుకునేటప్పుడే స్టోరీ బోర్డ్తో సహా, స్క్రీన్ ప్లేతో సహా నేను ఎడిట్ కట్తోనే రాస్తున్నాను. సో అలా జరిగింది. ఇది ఒక అంటే మీ డెబ్యూ అన్నారు హీరోగా, డైరెక్టర్గా. ఎందుకు ఇదే కథను తీసుకోవాల్సి వస్తుంది? మెయిన్ రీజన్ ఏంటి? అంటే వై యాక్షన్ ఫిలిం? ఇందాక ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఎందుకు పర్టికులర్? అదే నేను చెప్పాను ఇందాక. ఇప్పుడు నేను హీరోగా ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరోగా చేస్తా అన్నా, ఒక లవ్ స్టోరీ చేస్తాను, ఒక ఫ్యామిలీ స్టోరీ చేస్తాను, నన్ను ఎవడు చూస్తాడు? అసలు నా రిక్వైర్మెంట్ ఏముంది ఇండస్ట్రీకి? ఒకటి మనం మాట్లాడుకుంది ఓపెన్గా, చాలా మంది ఇండస్ట్రీకి వస్తామని మనం అనుకుంటున్నాం, కానీ
అసలు ఏం చూసుకొని వస్తావురా ఇండస్ట్రీకి, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వస్తావు ఇండస్ట్రీకి, నీ దగ్గర ఏముంది? అందరం వచ్చే ప్రతి ఒక్కరు నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నీలా ఇదే టాలెంట్ 100 మంది దగ్గర ఉంటే నీకు వాటికి డిఫరెన్స్ ఏడు ఉంది? ఇంకా దేర్ ఇట్ సెల్ఫ్ యువర్ గాన్. ఒక లవ్ స్టోరీ ఇప్పుడు నేను చేస్తా, ఇప్పుడు ఇందాక మన సార్ ఎవరో విజయ్ దేవరకొండ అన్నారు, విజయ్ దేవరకొండ కూడా చేస్తారు. నంచుంటికి వస్తారా విజయ్ దేవరకొండ కనిపిస్తారు, ఆయనే చూస్తారు ఆబ్వియస్గా. సో ఒక టాలెంట్ అంటే ఎవరి దగ్గర లేని టాలెంట్ నా దగ్గర ఉంది, సో దీన్నే పడతా నేను. సో ఏంది ఆ టాలెంట్ అంటే, ఐ హావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ సిన్స్ లాస్ట్ 20 yearsగా నేను దాంట్లోనే ఉన్నా. సో వరల్డ్ సినిమా ఎలా యాక్షన్ సీక్వెన్సెస్, ఎలా ఫైట్స్ ఎలా ఎవాల్వ్ అవుతుందో ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో నేను చేసే టైంకి ఒక మార్క్ అంటే ఇండస్ట్రీలో నేను మార్క్తోనే రావాలనుకుంటున్నాను. ఇందాక మీకు నేను చూపించిన బ్యాంక్ చోరు, నేను నిజంగా ఇందాక చూపించిన మీకు చోరు చాలా తక్కువ బడ్జెట్లో కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అది. అని చెప్తున్నా కదా, నెక్స్ట్ అది ఒక కల్ట్ లాగా నేను తీయబోతున్నా దాన్ని. దాంతో కూడా నేను రావచ్చు యాక్చువల్గా, కానీ నేను టాలెంట్ మీదే కొట్టాలి, టాలెంట్ మీదనే రావాలి, టాలెంట్తోనే నన్ను గుర్తించాలి. నేను అది కోరుకొని అది ఈ కైండ్ ఆఫ్ ఫిలింకే నేను ఫిట్ ఇన్ అవుతాను, నేను యాక్షన్ ఫిలింకి. సో అందుకని ఇన్ని కథలని పక్కన పెట్టేసి ఒక యాక్షన్ మార్క్ నేను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ జానర్ని, ఈ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ కథని తీసుకున్నాను. మీరు ఇందాక స్టోరీ చూసింటే మ్యాన్ షోకి, అది నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. లైక్ ఏంటంటే ఒక రూటెడ్ అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక రూటెడ్లో ఉండే జస్ట్ ఒక పర్సన్, అది చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. సో ఇట్స్ 10:07, సో 10:15 will close. హాయ్ బ్రో, నా పేరు పీజే. నేను ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ తీసిన. డైరెక్టర్ కమ్ హీరో అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందులో ఎడిటింగ్ కూడా మీరే అన్నారు కదా, అందులో ఇంకా పిక్చర్లు వేసి మెంటల్ వేస్తుంటుంది. ఒక హీరో ఒక డైరెక్టర్ చేయాలంటే ఓన్లీ ఒక డైరెక్టర్ చేస్తేనే వాళ్ళకే పిక్చర్లు వేస్తుంది. మళ్ళీ అందులో మీరే హీరో అన్నారు కదా, ఇంకా అది తట్టుకోలేము. ఇక అది మీరు ఎట్లా హ్యాండిల్ చేసిరు అనేది నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. యాక్చువల్గా దీని దగ్గర ఈ క్వశ్చన్కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదండి. దీన్ని నేను డిఫైన్ కూడా చేయలేను. ఎవరైనా ఇప్పుడు నేను చేసినట్టు ఎవరైనా చేస్తానంటే కూడా నాకే భయం అయితే నేను ఎవరు ఎంకరేజ్ కూడా చేయను అది. ఎందుకంటే ఇందాక మన బ్రదర్ అడిగారు కదా, ఏ క్రాఫ్ట్ టఫ్ అని అడిగారు కదా, ప్రతి క్రాఫ్ట్ టఫే. ఎట్లా హ్యాండిల్ చేసినానంటే మేబీ అది బై గాడ్స్ గ్రేస్ వల్ల వచ్చిందో లేకపోతే తెలియదు, నేను దాన్ని డిఫైన్ కూడా చేయలేను. దాన్ని దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడా. ఈ మధ్య నాకు వైట్ హెయిర్ రావడం, ఊడిపోవడం జరుగుతుంది, కానీ నిజంగా ఆ టైంలో నాకు ఒక స్ట్రెస్ ఎక్కువైపోయి మధ్యలో నేను బీపీ చెకప్లు ఇవి కూడా చేయించుకున్నప్పుడు నేను చూపిస్తే అన్నీ నార్మలే ఉండే. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఈ టైంలో నాకు ఎలాంటి బీపీ గీపీ ఇలాంటివి రాకపోతే జిందగీగా రాదు అని నేను అది ఫిక్స్ అయినా. అండ్ లక్కీలీ జరిగింది అది. నాకు దాన్ని డిఫైన్ చేయలేను యాక్చువల్గా. సో ఎలా అంటే చెప్పలేను. నిజంగా నేను చెప్పినట్టు టార్చరే అది. కాకపోతే నేను ఎంజాయ్ చేసేవాడిని ఒకటే. నాకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందో, కొత్తగా నేను నేర్చుకున్నప్పుడు ముచ్చట ఉంటుంది. వాడు పడ్డా కానీ లేస్తాడు, ఏమన్నా నువ్వు నేను నేర్చుకొని తోలాలి అంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటాడు. ఎవడో ఫ్రెండ్ సాయంతో బైక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఇండివిజువల్గా మనం కట్లు కొట్టే స్టేజ్కి మనం వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాము. సో మేబీ ఆ ఎగ్జైట్మెంట్ ఉండే నాలో. ఏ కొత్త పని నేను స్టార్ట్ చేసిన, నాకు ఎస్పెషల్లీ నాకు తెలియని పని నేను చాలా ఎగ్జైట్మెంట్తో చేస్తాను. మేబీ దట్స్ హౌ ఇట్ ఇస్. అదే నేను కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసాను అనమాట. మళ్ళీ వేరే వాళ్ళు మంచిగా చేయకుండా కూడా మనకు కొంచెం వస్తుంటుంది, పిచ్చి లేస్తుంటుంది. దాన్ని అదే ఎట్లా హ్యాండిల్ చేసి అనేది. ఇప్పుడు మీ సీన్ మంచిగానే వస్తుంది, వేరే వాళ్ళ సీన్ మంచిగా రాదు, మళ్ళీ చేయాలంటే కొంచెం ఉంటుంది కదా. అదే నేను డిఫైన్ చేయలేను నా పిచ్చిని. ఎందుకంటే మేబీ నేను పెద్ద పిచ్చివాడినేమో, నాకు పిచ్చి నాకు ఏంటది ఇంకా అది సరిపోట్లేదు డోస్ నాకు. అది మేబీ నేను అంతకంటే పిచ్చి నాలో ఉందేమో. దాని తర్వాత ఇంకా యా చలో వెల్ డన్ అన్న. అండ్ ఆల్మోస్ట్ 10:20. థ్యాంక్ యూ సో మచ్. ఇంత నైట్ అయినా అందరూ పేషెన్స్గా కూర్చొని థ్యాంక్ యూ.